प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणामाలండి. कृष्णा हरे प्रभु कृष्णा जी प्रभु जी दंडवत प्रणामाలండి. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी दंड प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। అదే మొదలు పెట్టుకునే ముందు మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తస్మై శ్రీ గురవే నమః. గట్టిగా కేకేయాలి నువ్వు అనుకుంటే అలాగ నోట్లో గట్టిగా పిలవాలి. పిలు గట్టిగా చెప్పు. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ మ్యూట్ లో ఉండండి. సారీ 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 మాతాజీ. ప్రభుజీ వాయిస్ రావట్లేదండి మీది. రామ హరే రామ 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 హరే హరే. సౌండ్ పెంచుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా మాట? లో ఉంది వాయిస్ వస్తుంది ప్రభుజీ, లో వాయిస్ వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. హలో. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. వినపడుతోంది ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ. హరే. చాలా సంతోషం. ఈ రోజు మనం చర్చించుకోబోయే శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు, భక్తిలో చాలా ముఖ్యమైన శ్లోకాలు. ధన్యవాద ప్రణామాలు మాతాజీ. ఈరోజు భాగవతం అంటేనే ప్రతి ఒక్క శ్లోకము, ప్రతి ఒక్క అక్షరము మనకు చాలా ముఖ్యమైనది, భక్తులకు చాలా విలువైనది. అందులో ఈ శ్లోకాలు, ప్రత్యేకంగా ఈ శ్లోకాలు పరమ భక్తుడైన వైష్ణవుల్లో ప్రప్రథముడైన శివుడు, మహేశ్వరుడు అంటారు. శివుడు, ఆయన ద్వారా వచ్చిన కృష్ణుడు. మనము కృష్ణుని అర్థం చేసుకోవాలంటే భక్తుల ద్వారానే అర్థమవుతారు కృష్ణుడు. మనం స్వయంగా మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అర్థం చేసుకోవడానికి అర్థం కాదు. అది మనకు చాలా ప్రాథమికమైన సూత్రం అది. అలాంటి సూత్రంలో పరమ భక్తుడైన వైష్ణవు నుంచి భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి, ఆయన గుణ రూప అవతారాల గురించి మనము ఇక్కడ స్వయంగా పరమ భక్తుడైన శివుడు చెప్తూ వచ్చారు ఇక్కడ. అది మనం గమనించాల్సిన విషయం. అంటే భక్తుల నుంచి మనం నేర్చుకుని తర్వాత కృష్ణుని అర్థం చేసుకోవాలనే సూత్రాన్ని అనుసరించి ఈరోజు చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవన్నీ. గత 2-3 తరగతుల నుంచి మనం శివగీతంలో నుంచి కొన్ని శ్లోకాలు తీసుకొని చెప్పుకుంటూ ఇతరులు చెప్పుకుంటూ వచ్చారు. ఇతర ప్రభుజీలు మాతాజీలు చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు మనం 54వ శ్లోకం నుంచి 54వ శ్లోకం నుంచి చివరి వరకు 79వ శ్లోకం వరకు మనం ఈ గంట సేపు చర్చించుకోలేను. ప్రయత్నం చేస్తాను ఒక గంట సేపులో ముగించడానికి. ఒక 15 నిమిషాలు అటు ఇటు అవుతుంది. సరే, ఈరోజు శ్లోకాలన్నీ మనం కొద్దిగా మనము విడమర్చుకుంటే, దేనికి సంబంధించినవని విడమర్చుకుంటే ఈ ఇంచుమించు 20 శ్లోకాలు, 24 శ్లోకాలు
ఆ, పోయిన శ్లోకాల్లో భగవంతుని రూపము ఎలా ఎలా ఆరాధించవచ్చు, ఆరాధిస్తే ఏమవుతుంది అనేసి మనం తెలుసుకున్నాం. ప్రభుజీ మాతాజీ ప్రభుజీ చెప్పారు. తర్వాత ఈ ఈ శ్లోకం ప్రత్యేకంగా ఈ శ్లోకాలు వచ్చే శ్లోకాలన్నీ భక్తి ఎంత గొప్పది. తర్వాత ఆ ఈ భౌతిక జగత్తుకు ఈ కృష్ణుడికి సంబంధాన్ని వివరిస్తూ ఉంటాయి కొన్ని శ్లోకాలు. తర్వాత ఆ శివుడు ఈ శ్లోకాలు మనం శివగీతం గురించి ఆయన ఫలస్తుతి గురించి మనం తెలుసుకోవచ్చు. చివరి శ్లోకాలు ఈ 3 అంశాలుగా మనం విభజించుకోవచ్చు. ఈ శ్లోకాలు మనం చెప్పుకునే శ్లోకాలు ఇప్పుడు. సరే, 54వ శ్లోకం చూద్దాము. భవాన్ భక్తి మత్యాలభ్యో దుర్లభ సర్వదేహినాం స్వరాజస్య స్వప్యాభిమత ఏకానేనాత్మ విద్గతి. సరే, ఇక్కడ భావం చూద్దాం. ఓ దేవ, స్వర్గరాజగు ఇంద్రుడు కూడా జీవిత చర్మలక్ష్యమైన భక్తి యోగమునే అభిలాషించును. అదే విధంగా నీతో ఏకాత్మ భావన కలిగి ఉండేది అహం బ్రహ్మాస్మి వారలకు నీవు పరమగతివై ఉన్నావు. అయినను నిన్ను పొందుట వాళ్లకు అతి దుర్లభం. కానీ భక్తుడు మాత్రం నిన్ను అతి సులభముగా పొందగలగడు. ఇక్కడ భక్తిని యొక్క విశిష్టత గురించి చెప్తాడండి. భక్తి యొక్క విశిష్టత గురించి చెప్పబడింది. మనము 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఆధ్యాత్మిక లేదా తత్వవేత్తలు 3 రకాలుగా విభజించుకోవచ్చు. అందులో కర్మయోగులుగా అంటే సకామ కర్మయోగులు, తర్వాత జ్ఞానులు లేదా మాయావాదులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానులు, తర్వాత ఈ భక్తులు, 3వ రకానికి చెందినవారు భక్తులు. ఈ మూడిటిలో మనకు వ్యత్యాసము ఎవరు సులభంగా, మనకు భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కృష్ణుడు స్వయంగా చెప్తూ వచ్చారు. 6వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఏంటంటే ధ్యాన యోగం చేసే అష్టాంగ యోగము పద్ధతి ద్వారా, ధ్యాన యోగ పద్ధతి ద్వారా ఈ పద్ధతులను చెప్తూ ఆఖరికి భక్తి యోగం ద్వారా నన్ను నిజంగా తెలుసుకోగలరని, అది కష్టతరమైంది కాదు, సులభమైంది అని కూడా చెప్తూ వచ్చారు. అలానే ఇక్కడ కూడా మనం 3 రకాల తత్వవేత్తల్ని, వారి యొక్క విధానాల్ని, తర్వాత భక్తి మరియు భక్తుల యొక్క విశిష్టతను ఇక్కడ ఈ శ్లోకంలో మనం చెప్పబడతాం. సరే, మనం ఈ భాషంలోకి వెళ్ళి చూద్దాం వివరణ. ఇదేంటంటే కర్మయోగులకు సకామ కర్మయోగము లేదా కర్మయోగులకు ముఖ్యంగా కర్మను చేస్తారు, మంచి కర్మలు చేస్తారు, కర్మకు దాని ప్రతిఫలం అనుభవిస్తారు. ప్రతిఫలం అంటే ఇప్పుడు పుణ్యకార్యాలు చేస్తారు. పుణ్యకార్యాలు చేస్తున్న వారికి స్వర్గము లేదా పైలోకాలు, ఊర్ధ్వలోకాలు లభిస్తాయనేసి మనం చెప్తాం. అందులో కర్మయోగులైన వారు ఈ పనులు సకామ కర్మలు చేస్తూ వారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళడము, అక్కడ అనుభవించటం, అక్కడ వారి కోరికలను తీర్చుకోవటం, మళ్ళీ ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇదొక చక్రం లాంటిది. అలాంటి చక్రంలో సకామ కర్మయోగము ఇంద్రుడు స్వర్గానికి అంటే ఊర్ధ్వలోకాల్లో దేవతలందరూ సకామ కర్మయోగం చేసి ఒకవేళ మనం మంచి కార్యాలు చేస్తే మనం కూడా దేవతా శరీరం తీసుకోవచ్చు, ఊర్ధ్వలోకాలు వెళ్ళొచ్చు, ఆ ఊర్ధ్వలోకాల్లో ఉన్న వసతుల్ని అనుభవించవచ్చు. అలానే వీటన్నిటికీ రాజైన ఇంద్రుడు, దేవతలకు రాజైన ఇంద్రుడు అంటే సకామ కర్మయోగులలో పుణ్యకార్యాలు చేసిన వారిలో
అత్యున్నతుడు. ఆయన కూడా కర్మయోగులు, ఆయన కూడా ఈ భక్తిని అభిలాషిస్తారు, భక్తి యోగాన్ని చేయాలని అనుకుంటారని ఇక్కడ చెప్పాం. మనకు వైష్ణవులు చెప్తూ ఉంటారు ఏంటంటే, మనల్ని చూసి, ఈ మానవుల్ని చూసి దేవతామూర్తులు అందరూ అసూయ చెందుతూ ఉంటారని. మనకు లభించింది కొందరు వైష్ణవులు ఇంకా చెప్పడం ఏంటంటే, వారికి ఈ భక్తి యోగం, చైతన్య మహాప్రభులు ఇచ్చిన భక్తి యోగ విధానం కూడా కొందరికి లభించలేదు, ఇంకా ఊర్ధ్వలోకాల్లో కొందరికి తెలియదని. ఎలా వెళ్తుంటారు వీరు? మనము ఎన్నో భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని చెంతకు చేరాలి అంటే, వైకుంఠ లోకాలకు చేరాలంటే చాలా పెద్ద విధానం ఉంది. కానీ వీరు సులభమైన మార్గంలో ఎలా చేరుతున్నారు అనేది వారికి విస్మయం చెందుతారు, తర్వాత అసూయ కూడా చెందుతారు అనేసి వైష్ణవులు చెప్తూ ఉంటారు. అది మనకిచ్చిన పరంపర విధానంలో మన చైతన్య ప్రభావం ఇచ్చిన సులభమైన మార్గం యొక్క విశిష్టత అది. కానీ ఊర్ధ్వలోకాల్లో ఉన్న అత్యున్నతమైన ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకంలో ఈ భౌతికమైన విలాసాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి భౌతికమైన విలాసాలకు రాజైన ఇంద్రుడే ఊర్ధ్వలోకాల నుంచి భక్తి యోగానికి రావాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. మరి ఇంకా కేవలం ఇక్కడ మధ్యలోకంలో ఉండి పుణ్యకార్యాలు చేస్తూ, లేదా వేరే ఇతర గ్రహాలకు వెళ్ళాలి, లేదా స్వర్గానికి వెళ్ళాలని అభిలాషించే వారికి ఇంకా చెప్పనవసరం లేదు. కాబట్టి ఇక్కడ దేవతల రాజే సకల భోగాలు, భౌతికమైన భోగాలు అనుభవిస్తున్న ఇంద్రుడు కూడా ఈ భక్తి యోగము చేయాలని అభిలాషిస్తూ ఉంటాడు అనేసి ఇక్కడ చెప్తా. అంటే కర్మయోగులు, ముఖ్యంగా ఆ కర్మయోగ విభాగానికి, అంటే కర్మయోగులు అంటే వారు సకామ కర్మలు చేస్తూ వారు దాని ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. మళ్ళీ నిష్కామ కర్మయోగం వేరు. అది భగవద్గీతలో 5వ అధ్యాయంలో చెప్పబడింది. నిష్కామ కర్మయోగం, విష్ణువు చర్మ లక్ష్యంగా మనము కర్మలు చేస్తూ ఉంటాం, అది నిష్కామ కర్మయోగం అవుతుంది. కేవలం కర్మయోగం అంటే సకామ కర్మయోగం, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, ప్రతిఫలాన్ని కర్మబంధనం, పుణ్యమైన కర్మబంధనం కదా, కర్మబంధనాన్ని పుణ్యాన్ని అర్జిస్తూ ఉంటారు వారి గురించి. మరి రెండవది ఏంటంటే, ఇక్కడ ఏకాత్మ భావన కలిగి ఉండేది అహం బ్రహ్మాస్మి. ఈ తత్వవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలుగా మనం మాయవాదులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుని, లేదా ఇంకో విశదీకరించుకోవాలంటే మనం ఎలా భగవంతుడు నేను ఒకటే, నేను కూడా భగవంతుని, నా స్థాయిలో నేను కూడా భగవంతుని, నేను చిన్న భగవంతుని, లేదా నేను ఈ శరీరాన్ని వదిలేసిన ఈ మిథ్య అంటారు వారు. ఈ శరీరము భౌతికమైన పంచభూతాలతో తయారైంది. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నేను కూడా ఆ వెలుగులో కలుస్తాను, లేదా నిరాకారంలో కలుస్తాను, భగవంతుడు నిరాకారంలో కలుస్తాను అనే భావన ఉంటుంది వారికి. వారికి కూడా ఇంకా వచ్చే శ్లోకాల్లో మనం చెప్పుకుంటాము ఎందుకు వారు కూడా పరిపూర్ణమైన స్థాయి కాదు, అది కూడా నిరాకార బ్రహ్మంలో కలవటం కూడా పరిపూర్ణ స్థాయి కాదనేసి మనం ఇక్కడ వచ్చే శ్లోకాల్లో చెప్పుకుంటాము. అలాంటి ఏకాత్మ భావన అంటే ఒకరమే, నేను కూడా దేవునిలో కలిసిపోతాను, లేదుకుంటే నేను కూడా నిరాకారంలో కలిసిపోతాను, కేవలం అంతా నిరాకారమే. అలాంటి వారి కూడా అంటే మాయవాదులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వారికి కూడా నువ్వే పరమగతి. తర్వాత భక్తుడు మాత్రము నిన్ను అతి సులభంగా పొందగలరు. చాలా చోట్ల భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో మనకు నిగూఢంగా ఈ కొన్ని శ్లోకాల్లో
ప్రత్యక్షంగా చెప్పబడింది. భక్తుడు భగవంతుని చాలా సులభంగా అర్థం చేసుకోగలడు. భగవంతుని సులభంగా భక్తి విధానమే సులభము. భక్తి విధానాన్ని సులభంగా అవలంబిస్తూ భగవంతుని చేరగలడు అనేసి ప్రతి శ్లోకంలో చెప్పబడు. ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ భగవద్గీతలో భక్త్యామాం అభిజానాతి ఈ శ్లోకం ద్వారా మనం భక్తియుత భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. కేవలము భక్తియుత సేవ ద్వారానే మనుజుడు నన్ను యథారూపంగా తెలుసుకోగలడు. అటువంటి భక్తి చేతనే నేను భక్తి చేత నా ధామాన్ని చేరగలడు అనేసి చెప్తూ వచ్చాడు. భగవంతుడే స్వయంగా చెప్తూ వచ్చాడు. భగవంతుడు వివిధ రకాలైన యోగ పద్ధతులను ఇచ్చారు. వివిధ రకాలైన యోగ పద్ధతులు, అందులో అత్యుత్తమమైనది భక్తి యోగం అని భగవంతుడే స్వయంగా చెప్పారు. కాబట్టి ఈ శ్లోకంలో కూడా అదే చెప్తూ వచ్చారు. ఎవరైతే ఈ భౌతిక జగత్తును వదిలి పరిపూర్ణంగా కృష్ణధామాన్ని గోలోక ధామాన్ని చేరాలనుకుంటారో వారు కేవలము భక్తి యోగాన్ని చేయాలి. మనకు ఆధ్యాత్మికవేత్తలు లేదా నామమాత్ర ఆధ్యాత్మికవేత్తలు అని చెప్పచ్చు చెప్తూ ఉంటారు. ఏ విధమైన అది చివరికి భగవంతునే చేరాలి, ఏ విధంలో వెళ్ళినా కానీ అది భగవంతునే చేరుతుంది కదా అనేసి. లేదు, ఇక్కడ స్పష్టంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. తర్వాత స్పష్టంగా ఇక్కడ నామమాత్రపు ఆధ్యాత్మికలో లేదా శివుణ్ణి ఆరాధించేవారు మాయావాదులు మనం చెప్పబడే శివుడే స్వయంగా చెప్తూ వచ్చారు. ఈ విధానాలు ఉన్నాయి, కానీ అందులో ఈ భక్తి యోగమే చాలా శ్రేష్టమైంది. దాని ద్వారానే మనము ఆధ్యాత్మికము ప్రవేశింపగలము అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్తూ వచ్చారు. స్వర్గలోకం పడేట లేదా బ్రహ్మభావాన్ని పొందుట అన్నది ఆత్మానుభూతి యొక్క తుది కాదు. ఈ బ్రహ్మభావం అహం బ్రహ్మాస్మి, నేను కూడా భగవంతుని అంటే మనము ఒక రకంగా చూసుకుంటే, గుణాత్మకంగా చూసుకుంటే మనము భగవంతుని గుణాలు ఉన్నాయి మనలో. అంత మాత్రాన మనము భగవంతుని కాలేము. ఆ స్థితి వారు మాయావాదులు ఎరుగక వారు నిరాకారానికి మూలం మళ్ళీ కృష్ణుడు, నిరాకారానికి మూలం భగవంతుడు. కానీ వారు ఆకారం ఉండదు. ఈ సమస్త సృష్టి కేవలం ఒక వ్యక్తి మీద ఎలా ఆధారపడుతుందనే భ్రమలో ఉంటారు వారు. అలాంటి వారికి కూడా ఈ భక్తి యోగము అత్యున్నతమైనది అనేసి చెప్తూ వచ్చారు. 54వ శ్లోకం. 55వ శ్లోకం చూద్దాము. హే ప్రభు, విశుద్ధ భక్తియుత సేవ అన్నది ముక్త పురుషులకు కూడా దుర్లభమైనది. కానీ నీవు కేవలము భక్తి చేతనే సంతృష్టి చెందువాడవు. అయినచో జీవన పరిపూర్ణత్వమును గురించి నిజముగా శ్రద్ధ కలిగిన వాడు ఇతర ఆత్మానుభవ విధానములను ఎందుకు చేపట్టును? ఇది ముందు శ్లోకానికి ముందు శ్లోకం వృత్తాంతం. ఇది కూడా అందులో వివరణలోని భాగమే. ఇది కూడా ఇది చూడండి. సతాం అంటే మనం ఆధ్యాత్మికవేత్తలు మనం 3 రకాలుగా విభజించుకున్నాం కదా ముందు శ్లోకంలో. వారు జ్ఞానులు, యోగులు, భక్తులు. అందులో ఈ 3లో పరమయోగ్యుడు భక్తుడే అంటున్నారు. కర్మ జ్ఞానాది యోగంలో వచ్చే మూర్ఖులు మనం చెప్పుకున్నాం కదా. ఈ కొంతమంది నామమాత్రపు ఆధ్యాత్మికవేత్తలు లేదా మూర్ఖులు అనేవారు. వారు ఏంటంటే ఏ విధమైన కానీ చివరికి భగవంతుల్లోనే కలవాలి. ఎలాగైతే ఈ నదులన్నీ భగవంతుల్లో కలుస్తాయో అలానే కలుస్తాయి కదా, ఏ విధంలో వెళ్తే ఏముందనేసి
వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ అది కూడా మన భాషల్లో ప్రభుపాదుల వారు అది కూడా చెప్తూ వచ్చారు. ఇక్కడ పొందవ కర్మ జ్ఞాన ధ్యానాది యోగం వచ్చే భగవంతుణ్ణి పొందవచ్చునని మూర్ఖులు కొన్నిమారు పలికిలను అలా చెప్తున్నాను. భక్తి తప్ప మరే ఏ విధానం చేత భగవత్కరుణ దుర్లభంని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందని మనకు భాష్యంలో ప్రభుపాదుల వారు రాశారు. అది భగవంతుడు గురించి తెలిసిన పరమ వైష్ణవుడైన శివుడు చెప్తున్నారు. ఇవన్నీ మనం అందులో మనం ఇవన్నీ ఎవరు చెప్తున్నారనే విధానం మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక అధీకృతమైన భక్తుడు అంటే పరంపరలో వచ్చిన భక్తులు చెప్తారో భగవంతుని గురించి వారికి మాత్రమే స్పష్టంగా అవగాహన ఉంటుంది. వారి ద్వారా భగవంతునికి చెందిన జ్ఞానాన్ని, రూపాన్ని, గుణాలని ఇవన్నీ మనం తెలుసుకోగలం పరిపూర్ణంగా. కాబట్టి ఇక్కడ పరమ వైష్ణవుడైన శివుడు చెప్తూ వచ్చాడు ఈ శ్లోకాలు. శివుడు చెప్తున్నాడు ఏంటంటే ఈ కర్మ జ్ఞాన ఈ ధ్యానము ఈ ఇతరమైన యోగాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తికి ఏమాత్రం సరిపోవు. భక్తి యొక్క విధానం చేతనే భగవంతుని కరుణ పొందుతాము. తర్వాత మనం ఇంత ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు ఈ విధానాలకన్నిటికీ చర్మ లక్ష్యం ఏంటంటే మళ్ళీ భక్తి యోగమే అనేసి మనం ఇక్కడ 55వ శ్లోకంలో, దీనికి 54వ శ్లోకంలో మనం చెప్పుకున్న భక్తి యోగం విశిష్టతని మళ్ళీ ఈ శ్లోకంలో కూడా చెప్తూ వచ్చారు. 55వ శ్లోకంలో 56వ శ్లోకం చూద్దాము. నీ భృకుటి విలాస మాత్రమున దుర్జయమగు కాలము సమస్త విశ్వము వెంటనే నశింపజేయగలదు. కానీ నీ పాద పద్మములను ఆశ్రయించిన భక్తునికి మాత్రము ఆ భయంకరమగు కాలము దరి చేరదు. కాలం భగవంతుని ఒక ఇంకొక స్వరూపమే కాలము. మనకు భగవద్గీతలో కూడా 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనంలో చెప్పబడింది. కాలము నేనే కాలాన్ని, నేనే మృత్యువును ఇలా వర్ణిస్తూ వచ్చారు. అంటే భగవంతుడు చెప్తూ వచ్చారు. కాలము ఇంకొక భగవంతుని స్వరూపం. అంటే కాలము భగవంతుని యొక్క కనురెప్పపాటు. కనులు మూసి తెరిచి మనం రెప్పపాటు అంటే ఎంత చిన్న సమయం, అది గణించుకోలేనంత సమయం అది. అలాంటి కేవలం భగవంతుని కనురెప్పపాటులో ఈ సమస్త విశ్వం మళ్ళీ నశిస్తుంది. అది ఇక్కడ శివుడు చెప్తూ వచ్చారు. అంటే శివుడు ఇంకో కాలానికి ఇంకో రూపం ఏంటంటే శివుడే. కాలము శివుడి భగవంతుని శక్తే కాలము. భగవంతుడి ఇంకొక రూపమే కాలము. ఆ కాలమే శివుడుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి శివుడు ఈ సమస్త విశ్వాన్ని లయింపజేసేవారు. అందులో లయకారుడైన శివుడు సృజించడానికి బ్రహ్మ, తర్వాత ఈ జగత్తును పోషించడానికి స్వయంగా కృష్ణుడే ఇంకొక, అంటే ఆయన రూపంలోనే విష్ణువు రూపంలో వస్తారు. అలాంటి లయకారుడే చెప్తూ వచ్చారు. ఆ శివుడే చెప్తూ వచ్చారు. కేవలం భగవంతుని యొక్క కనురెప్పపాటు నిమిషంలో ఈ సమస్త విశ్వము నశిస్తుంది. కానీ ఇది కేవలము అభక్తులకు, కేవలం నిన్ను ఆశ్రయించని భక్తులకు ఇది చాలా భయంకరం. లేదు, భక్తులకు మాత్రము ఇది ఇది భయంకరం కాదు. దీని ప్రభావం కూడా, కాల ప్రభావం కూడా భక్తుల మీద ఏమాత్రం ఉండదు అనేసి చెప్తూ వచ్చారు. ఎలా ఉండదు అనేసి ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు వివరిస్తూ వచ్చారు. ఏదైతే మనము భక్తి యోగం కాకోకుండా ఏవైతే కామ్యకర్మలు కానీ లేదా జ్ఞానయోగం ద్వారా మనం జ్ఞానాన్ని పొందడం కానీ, లేక ధ్యానయోగం ద్వారా మనము
ఆ, ధ్యానం చేయడం కానీ ఇవన్నీ దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని కానీ ఇవన్నీ కాలంతో నశిస్తాయి. కానీ భక్తి అలా కాదు. భక్తి కొద్దిగా చేసినప్పటికి కూడా అది మనకు మరి ఆ భక్తి పూర్తి కాకుండా సంపూర్ణం కాకుండా ఉంటే ఆ భక్తి ఎంతవరకు అయితే భక్తి చేస్తామో ఆ భక్తి మనకు మళ్ళీ తోడుగా వస్తుంది. నువ్వు ఏ శరీరంలో ఉన్నా కానీ, ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కానీ, ఏ శరీరంలో ఉన్నా కానీ ఆ భక్తి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ భక్తి మొదలు పెట్టచ్చు. ఇది మనకు ఈ భాషలో ప్రభుపాదుల వారు ఇస్తూ వచ్చారు. ఇవి చూడండి ఇక్కడ. కామ్యరతులు జ్ఞానుల యొక్క భక్తిరహిత కర్మలు కాలక్రమముగా నశింపగలవు. ఇవి అంటే వారు చేసేవన్నీ నిష్ప్రయోజనాలు అనేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వారు ఎంత జ్ఞానాన్నైనా ఆర్జించని లేదా ఎన్ని పుణ్యకార్యాలైనా చేయని కామ్యరతులు ఈ కేవలము భక్తి మాత్రమే మనకు ఈ స్పష్టంగా మనకు వేరే జన్మలకు కూడా వస్తుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, నిరాకార బ్రహ్మజ్యోతి కూడా జ్ఞానయోగులు ఏం చేస్తారు? నిరాకార బ్రహ్మజ్యోతిని ఆశ్రయిస్తారు, నిరాకారంలో కలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి నిరాకార బ్రహ్మజ్యోతి కూడా వారి పరిపూర్ణ స్థితిలో వారి స్థితి పరిపూర్ణ స్థితి కాదు కాబట్టి మళ్ళీ ఈ మత్స్యలోకమైన భూలోకానికి అంటే మత్స్యలోకమైన ఈ భౌతిక జగత్తుకు రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ భౌతిక జగత్తులో పడాల్సి ఉంటుంది. కాబట్టి శ్రేష్టమైంది కాల ప్రభావం లేనిది భక్తి యోగం మాత్రమే. భక్తుడు సాధించినది మాత్రం కాల ప్రభావానికి నష్టపడదు. ఇక్కడ భాష్యంలో ఇస్తూ వచ్చారు. తర్వాత మనకు శుచినాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో బిజాయతే అని భగవద్గీతలో వస్తుంది. ఇదేంటంటే మనుజుడు తన భక్తిని పూర్తిగా చేయజాలనిచో తదుపరి జన్మలకు భక్తుల ఎంట లేదా ధనవంతుల ఎంట జన్మించును. మనం చెప్పుకున్నాం కదా, భక్తి కొద్దిపాటిగా చేసినా కానీ అది కాల ప్రభావానికి నశింపదు. ఎందుకంటే భగవంతుని యొక్క భక్తి పరిపూర్ణమైనది. మిగతా యోగ పద్ధతులు నశిస్తాయి. యోగ పద్ధతుల ద్వారా సిద్ధించిన జ్ఞానం కానీ లేదా ప్రయోజనాలు కానీ ఇవన్నీ కాలానుగుణంగా అవన్నీ నశిస్తాయి. భక్తి మాత్రము నశించదని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు. శుచినాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో బిజాయతే అంటే భక్తి యోగాన్ని పూర్తి చేయలేని వారు తదుపరి జన్మలలో భక్తుని ఇంట లేదా ధనవంతుల ఇంట జన్మించి తర్వాత వారి భక్తిని పూర్తి చేయగలరు. భక్తి చేసుకునే దానికి పురోగమించడానికి అవకాశం లభిస్తుంది, చక్కని అవకాశం లభిస్తుంది అనేసి ఇక్కడ ఎలా ఈ కాలము నీవే కాలము నీ ఇంకొక స్వరూపమే కాలము. ఆ కాలము కూడా భక్తుల మీద ఎలా ప్రభావం చూపదనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. మిగతా విధానాల్లో ఎలా నశిస్తాయి, వారు ఆర్జించిన ప్రయోజనాలన్నీ ఎలా నశిస్తాయి, కానీ భక్తి మాత్రం ఎలా నశించదు, భక్తి ఎంత సంపూర్ణమైనది అనేసి ఇక్కడ మనం ఈ శ్లోకంలో శివుడు చెప్తూ వచ్చారు. 57వ శ్లోకం చూద్దాము. అదృష్టవశాత్తు ఎవడేని అర్ధక్షణ కాలమైనను భక్తుని సాంగత్యము బడిసినచో ఇక ఏమాత్రము జ్ఞానకర్మ ఫలములచే ఆకర్షితుడు కాడు. ఇక జన్మ మృత్యువులకు లోనయ్యడి దేవత నొసగడి వరదానముల యందు అతడి అభిరుచికి ఎట్లు కలిగి ఉండెను, అతడి అభిరుచిని కలిగి ఉండును. ఇక్కడ భక్తుని యొక్క సాంగత్యం గురించి చెప్పబడింది. పోయిన శ్లోకాల్లో భక్తి యోగము భక్తి యొక్క విశిష్టతను చెప్పబడింది. ఇక్కడ భక్తుని యొక్క సాంగత్యం. మరి భక్తి
మనం కూడా చేసుకోవచ్చు. ఇంత విశిష్టమైనది అయితే ఎలా చేసుకోవాలి, ఎవరి ద్వారా లభిస్తుంది, ఇవన్నీ మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, భక్తి మనం విశిష్టమైనదని తెలుసుకున్నాం. అన్యమైన విధానాలతో పోల్చుకుంటే భక్తి విశిష్టమైంది అని తెలుసుకున్నాం. భక్తి విశిష్టమైనప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఆచరించాలనేది కూడా ఇక్కడ మనకు ఈ శ్లోకంలో వస్తుంది. ఈ శ్లోకంలో ఏంటంటే భక్తుల ద్వారానే భక్తుని యొక్క సాంగత్యంలోనే మనము భగవంతుని యొక్క సేవ అంటే భక్తి చేయాలి మనము అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. భాష్యం చూద్దాము. ఇక్కడ చూడండి, 57వ శ్లోకంలో భక్తుని యొక్క సాంగత్యము, భక్తుని యొక్క అంటే కేవలం అర్థకాలక్షణమైన భక్తుని యొక్క సాంగత్యము అంటున్నాం. చాలా సందర్భాలు ఉన్నాయి మనకు భాగవతంలో. భక్తుల యొక్క సాంగత్యం ద్వారా వారి జీవితం మొత్తము మారిపోయిన సందర్భాలు చాలా 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 ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా నారదుడి సాంగత్యం ద్వారా చాలా మంది భక్తులుగా తయారయ్యారు. చాలా మంది భక్తులు, వాల్మీకి ముని కానీ, మృగారి లేదా చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు. భక్తుని యొక్క సాంగత్యం ద్వారా మనం మన భగవంతుని ఎలా పొందుతామనేది ఇక్కడ చూడొచ్చు. అలాంటి భక్తుని సాంగత్యంలో వచ్చిన వ్యక్తి మరి ఇక్కడ వేరే వరదానాలు అంటే నేను ఈ భౌతిక జగత్తులో నేను గొప్ప ధనవంతుని కావాలి లేదా ఇతరమైన విషయవాంఛలు కావాలి అనే భావన ఉండదన్నమాట. ఎందుకంటే అత్యున్నతమైన భక్తి ద్వారా మనకు లభించేది ఏంటంటే అత్యున్నతమైనది, అది పరమైనది. ఈ నశించేది ఇవన్నీ మనం భౌతిక జగత్తులో ఏవైతే చూస్తామో అవన్నీ నశిస్తూ ఉంటాయి. అలాంటి వసతులను కోరుకోడు, అలాంటి విషయవాంఛలను కోరుకోడు భక్తుడు. ఇలాంటి ఇంకొక కోణంలో చెప్పుకోవచ్చు, ఎవరైతే పరిపూర్ణ భక్తిలో ఉంటారో వారు విషయవాంఛల మీద వ్యామోహం ఉండదు అనేసి కూడా మనం ఇంకొక కోణంలో చెప్పుకోవచ్చు. అంటే పరిపూర్ణమైన భక్తిలో ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులు విషయవాంఛలు, ఈ భౌతిక జగత్తులో ఉన్న విషయవాంఛలు వారిని ప్రభావితం చేయవు. వారు అలాంటి విషయవాంఛల మీద వాళ్ళు కోరరు అనేసి మనం ఇక్కడ ఇంకో కోణంలో చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఏవైతే మనము భౌతిక జగత్తులో మనము కోరికలు ఉన్నాయో ఇవన్నీ క్షరమైనవి. పరమైనది కృష్ణ భక్తి, తర్వాత భగవంతుని ధామం. అలాంటిది పొందినప్పుడు భక్తుడు ఈ చిన్న విషయాలు ఆకర్షితు కాడు. ఏవైతే వసతులు విషయవాంఛలు ఉన్నాయో వాటికి లోను కాడు అనేసి ఇక్కడ 57వ శ్లోకం. మరి మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ 57వ శ్లోకం ద్వారా? మనం ఇప్పుడు మా భౌతిక జగత్తులో కామ్యకర్మలు చేస్తూ ఉన్నాము, పరిపూర్ణ భక్తి స్థాయిలోకి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము రావడానికి శ్రీల ప్రభుపాదుల వారి ఆశ్రమంలో. ఏంటంటే ఈ శ్లోకం ద్వారా ఎవరైతే విషయవాంఛలను పూర్తిగా వదిలి కృష్ణుని చేరాలనుకుంటారో వారు పరిపూర్ణమైన భక్తుల సాంగత్యము చేయాలి అనేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనము కామ్యకర్మలు చేస్తూ ఉంటాము, గృహస్థులుగా కొన్ని కామ్యకర్మలు చేయాల్సి ఉంటుంది. కానీ మరి చర్మంగా మళ్ళీ
ఇవన్నీ వదిలేయాలి. కామ్యకర్మలన్నీ వదిలేసి కృష్ణుని సంపూర్ణంగా ఆశ్రయం పొందాలి. ఆశ్రయం పొందాలి, కృష్ణుని సంపూర్ణంగా ఆశ్రయం పొందాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే ఇక్కడ విధానం ఇచ్చారు, ఉపాయం ఇచ్చారు. అది కేవలము కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన కృష్ణుడి యొక్క భక్తుల యొక్క క్షణికమైన కేవలం అర్ధక్షణమైన వారి సాంగత్యము తీసుకోవడం ద్వారా మనకు ఈ విషవాంఛలు, భౌతిక జగత్తులో ఉన్న విషవాంఛలు, కోరికలు ఇవన్నీ మనకు తొలగిపోతాయి. ఈ మలినాలన్నీ తొలగిపోతాయి. అందుకే శీల ప్రభుపాదుల వారు చూడండి, శీల ప్రభుపాదుల వారు కృష్ణ పరిపూర్ణమైన కృష్ణ భక్తులు. అలాంటి శుద్ధ భక్తులు వారున్న సమయము, తర్వాత వారు లేని సమయంలో, అంటే వారి పుస్తకాల రూపంలో వారున్న సమయం, ఈ పుస్తకాలు చదవడం ద్వారా వారున్న సమయంలో ప్రత్యక్షంగా వారిని కలుసుకోవడం ద్వారా ఎంత పాప జీవితాన్ని అనుభవిస్తున్నా కానీ వారు పాశ్చాత్య దేశాల్లో వారు ఎలా కృష్ణ భక్తులుగా మారారు, గొప్ప గొప్ప శుద్ధ వైష్ణవులుగా ఎలా తయారయ్యారు అనేది మనం ఇక్కడ ఉదాహరణ కూడా చూసుకోవచ్చు మన సంఘంలో. మరి కృష్ణుడి అలాంటి విశుద్ధ భక్తులు, సరే ఇప్పుడు మనకు అలాంటి విశుద్ధ భక్తులు ప్రత్యక్షంగా మనకు లేరు. మరి ఎలా సాంగత్యం తీసుకోవడం అంటే వారి పుస్తకాల ద్వారా మనము సాంగత్యాన్ని తీసుకోవాలి అనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆ సాంగత్యం తీసుకోవడం ద్వారా అంటే వారి పుస్తకాలను నిర్దిష్టంగా చదవడం ద్వారా మనం ప్రయోజనాన్ని పొందొచ్చు. భక్తుల సాంగత్యము పొంది తర్వాత ఈ భక్తుల సాంగత్యం ద్వారా మనం విషయవాంఛల్ని వదిలిపెట్టచ్చు. అది పరిపూర్ణమైన భక్తికి దారితీస్తుంది. ఇలాంటి పరిపూర్ణమైన భక్తిని పొందినప్పుడు ఈ దేవీ దేవతలు ఇచ్చే తాత్కాలికమైన వరాలు వాటి అందు అభిరుచి కలుగదు అనేసి ఇక్కడ చెప్తూ వచ్చాడు. 58వ శ్లోకం చూద్దాము. దేవా, నీ చరణ కమలములే సమస్త శుభకారణము, సమస్త పాపకల్మష వినాశకము అయి ఉన్నది. కనుక నీ పాదపద్మ సేవలో పూర్ణముగా పవిత్రులైన వారు బద్ధజీవుల ఎడ అమిత కరుణామయులను అగు నీ భక్తుల సాంగత్యమును నాకు అనుగ్రహింపుము. అట్టి భక్తులతో నాకు సాంగత్యం కలిగి ఉండటియే నీ నిజమైన వరదానమని నేను తలంతును. దేవుడు చెప్తున్నారు, పరమ వైష్ణవుడైన శివుడు చెప్తున్నాడు, శివుడు నాకు నీ భక్తుల సాంగత్యం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది మనం గమనించాలి. పోయిన శ్లోకాల్లో మనము భక్తి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము. తర్వాత భక్తి యొక్క విశిష్టత, భక్తి ఎలా లభిస్తుంది అనేది మళ్ళీ భగవంతుని పరిపూర్ణమైన విశుద్ధ భక్తుల క్షణికమైన అంటే అర్ధక్షణమైన కేవలము లవమాత్ర సాధుసంగా అంటారు కదా, అలాంటి కొద్దిపాటి సమయమైన అని వారి సాంగత్యంలో ఉండటం వల్ల పూర్ణమైన భక్తి లభిస్తుంది. భౌతికమైన విషవాంఛలు తొలగిపోతాయని. అలాంటి విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యము ఇవ్వమని అడుగుతున్నారు వైష్ణవ్, పరమ వైష్ణవ్. ఇంకో కోణంలో ఏంటంటే భగవంతుని యొక్క పరమ వైష్ణవుడు కాబట్టి, ప్రప్రథమ వైష్ణవుడు శివుడు కాబట్టి ఆయన సాంగత్యంలో ఉన్న అనేకమైన పిచాచి గణము, భూత ప్రేత గణము, ఇవన్నీ గణాలన్నీ ఆయన సాంగత్యంలో ఉండటం వల్లే మరి వాటికి ఒక శరీరం లభించి భక్తిని చేసుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. అలాంటి వైష్ణవుడే మళ్ళీ మీ భక్తుల సాంగత్యం నాకు ప్రసాదించండి అని అడుగుతున్నాడు. భగవంతుని భగవంతుని పాదపద్మాలు చాలా శుభము. ఎందుకంటే అవి సమస్త పాపాన్ని తొలగిస్తాయి. చరణకమలం నుంచే
విరజ ఈ భూమికి గంగాదేవిగా రావడం జరిగింది. అందులో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని మనం చాలా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అలాంటి పాదపద్మ సేవలో ఎవరైతే పరిపూర్ణంగా నీ సేవలో ఉంటారో వారి అంటే అలాంటి భక్తుల సాంగత్యము ద్వారా ఇంకా మనలో మలినాలు తొలుగుతాయి. ఇంకా అది అత్యుత్తమైనది. భగవంతుని పాదాల నుంచి వచ్చిన గంగాదేవి కంటే భగవంతుని చరణాల మీద పరిపూర్ణంగా లగ్నమైన భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం ద్వారా మనం మలినాలను ఎక్కువ తొలగించుకోవచ్చు. చాలా 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 సందర్భాల్లో ఎవరైతే గంగాదేవిలో మనం స్నానం చేస్తూ ఉంటాం, సామాన్య జనం స్నానం చేస్తూ ఉంటారు, గంగాదేవి పాపాలను భరిస్తూ ఉంటారు. అలాంటి పాపాలు ఎవరైతే విశుద్ధ భక్తులు మళ్ళీ గంగాదేవిలో స్నానం చేస్తారో గంగాదేవిలో ఉన్న పాపాలు కూడా తొలగిపోతాయి. విశుద్ధ భక్తులు అంటే మరి కృష్ణుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించిన వారు. అలాంటి భక్తులు సాంగత్యాన్ని నేను ఇవ్వమని అడుగుతున్నాను. అదే నాకు నిజమైన వరము అని అడుగుతున్నాను. ఇది ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నారు. ఇక్కడ భాష్యంలో మనం చూడొచ్చు, గంగాజలం అన్ని విధంగా పాపలను నశించి చేయొచ్చు. అనగా గంగలో స్నానమాడిన మనుజుడు జీవితం నందలి సమస్త పాపముల నుండి బయటపడడు. శ్రీకృష్ణ భగవాన్ చరణకలముల నుండి బహిర్గతమైన కారణమే అది ఆ రీతి ప్రసిద్ధి గాంచు. ఇది గంగాదేవి ఆధ్యాత్మిక లోకంలో విరజా నదిగా మనకు కనబడుతుంది. తర్వాత ఈ వట్టుని రూపంలో వచ్చినప్పుడు గంగాదేవి ఆయన కాలి గోరు తగిలి ఈ బ్రహ్మాండానికి చిల్లు ఏర్పడుతుంది. ఆ రంధ్రం ద్వారా మొత్తం విరజ ఈ భూమి మీద గంగాదేవిగా అవతరిస్తుంది. గంగాదేవిగా అవతరిస్తుంది. మరి అదొక వృత్తాంతం. గంగాదేవిని తట్టుకోవటము, ఈ భూమికి రప్పించటము, భగవద్గీతుడు, తర్వాత శివుని యొక్క పాత్ర అందులో, ఇవన్నీ ఇదొక వృత్తాంతం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తుని యొక్క సాంగత్యము ఎలాంటి ముందు శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాము, క్షణికాలమైన అని భక్తుని యొక్క సాంగత్యము మనకు చాలా విలువైనది. అలాంటి నీ పాదపద్మముల ఆశ్రయించిన భక్తుల సాంగత్యము నాకు ఇవ్వండి అని. అంటే గంగాదేవిలో మనం ఏవైతే స్నానం చేసి పాపాలను పోగొట్టుకుంటామో అంతటికంటే ఉత్తమమైనది భక్తుల యొక్క సాంగత్యము. ఈ 59వ శ్లోకం చూద్దాము. భక్తి యోగముచే కృష్ణ 7:30 అయింది. సరే, మనము ముఖ్యమైన అంశాలను చర్చించుకుంటూ మనము ముందుకు వెళ్దాం. 79 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇంకా 20 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన అంశాలు చర్చించుకుంటూ ఒక 20 నిమిషాలు ముగించడానికి ప్రయత్నం చేద్దాం. భక్తి యోగముచే హృదయం పూర్తిగా నిర్మలమైన వాడు, భక్తిదేవి అనుగ్రహం బడిసిన వాడు, నాకు భక్తుడు అందకు వంటి బాహ్యశక్తిచే విగ్రహములకు ఉరికాడు. ఈ రీతిగా భౌతిక కల్మషం పూర్తిగా తొలగిన వాడై అతడు నీ నామ యశో రూప లీలాలను చక్కగా నెరుగగలడు. ఎవరైతే భక్తి యోగము అవలంబిస్తారో అలాంటి భక్తులు భక్తిదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ బాహ్యశక్తి, కృష్ణుని యొక్క శక్తే ప్రకృతి బాహ్యశక్తి. అంటే బాహ్యశక్తి అంటే త్రిగుణాల ద్వారా, బాహ్యశక్తి అంటే త్రిగుణాల సమ్మిళితమే బాహ్యశక్తి. అలాంటి త్రిగుణాలకు లోబడడు. అలాంటి త్రిగుణాలకు లోబడకుండా కేవలము నీ యశస్సు, రూపము, లీలలు ఎప్పుడు
కీర్తిస్తూ చక్కగా ఎరిగిన వాడే ఉంటాడు అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ వచ్చారు. అంటే భక్తుని యొక్క ఆ, గుణాలను కీర్తిస్తూ వచ్చారు. మొదట్లో భక్తి యొక్క విశిష్టతను చెప్పారు 2-3 శ్లోకాల్లో. తర్వాత భక్తిని యొక్క సాంగత్యం గురించి చెప్పారు. ఇక్కడ భక్తిని యొక్క ఆ, భక్తిని యొక్క గుణాలను గురించి కీర్తిస్తూ వచ్చారు. వీరు ఆ బాహ్య శక్తిచే మోహానికి గురి కాదు. అంటే ఈ బాహ్య శక్తి అంటే త్రిగుణాలకు అతీతులుగా ఉంటారు. కేవలం విశుద్ధ భక్తుల సాంగత్యం మాత్రమే మనుషుడు దేవదేవుని నామం యశస్సును గుణాలను లీలాలను అవగతం చేసుకోగలరు. మనం ఎన్నిసార్లైనా ప్రయత్నం చేయండి. మన స్థాయిలో మనం చూసుకుంటే కేవలము భక్తుల సాంగత్యంలోకి రాకోకుండా కేవలము భాగవతం చదువుతాము, భాగవతం చదివి భగవంతుని అర్థం చేసుకుంటాము, రుచిని ఆస్వాదిస్తామంటే ఎంత ప్రయత్నం చేసినా అది ఒక్క శాతం కూడా మనకు సఫలీకృతం కాదు. ఎందుకంటే కేవలం అది విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే మనము ఈ భగవంతుని యొక్క నామము, గుణాలు, లీలలను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాధు సంఘ సర్వశాస్త్రేకయ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హయ. విశుద్ధ భక్తుల సాంగత్యము కేవలము క్షణిక కాలమైనా చాలు వారు కృష్ణ భక్తిలో పురోగమించడానికి చాలా తోడ్పడుతుంది. మనము హరే కృష్ణ మంత్రము ఎప్పుడు చేస్తూ ఉండాలి. మరి విశుద్ధ భక్తులు అంటే ఎవరు? హరే కృష్ణము నిరంతరంగా చేస్తూ ఉండాలి. కృష్ణనామాన్ని నిరంతరం చేస్తూ కృష్ణుని యొక్క లీలను ఎల్లప్పుడు చర్చించుకుంటూ గుణాలని కీర్తిస్తూ వారినే విశుద్ధ భక్తులుగా మనం పరిగణించవచ్చు. అలాంటి విశుద్ధ భక్తుల సాంగత్యాన్ని మనం కోరాలి. అప్పుడు కోరితే ఏమవుతుంది? ఈ భగవంతుని యొక్క గుణలీలన్నీ అర్థమవుతాయి. భగవంతుని యొక్క గుణాలు, లీలలు, నామము ఇవన్నీ అర్థమవుతాయి. మనము హరే కృష్ణ మంత్రం తెలుసు, నాకు ఇంటి దగ్గర చేసుకుంటాను, భక్తుల సాంగత్యంలో లేకుండా ఇంటి దగ్గర చేసుకుంటాను, భాగవతం చదువుతానంటే ఫలితం ఉంటుంది. ఫలితం అయితే ఎందుకంటే కృష్ణుడే స్వయం కాబట్టి, భాగవతం కూడా కృష్ణుడే కాబట్టి ఫలితం అయితే ఉంటుంది. కానీ సంపూర్ణ ఫలితం అయితే ఎప్పుడు లభిస్తుందంటే భగవంతుని యొక్క చరణాలను ఎవరైతే ఆశ్రయించిన భక్తులు ఉంటారో, విశుద్ధ భక్తులు ఉంటారో వారి యొక్క సాంగత్యంలోనే మనము ఈ గుణాలు లీలలు మనం అర్థం చేసుకోవాలి. అరవై శ్లోకం చూద్దాము. కొంచెము మనం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 60 శ్లోకం. దేవదేవ నిరాకార బ్రహ్మము సూర్యకాంతి లేదా ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఏదైతే విశ్వమంతటను వ్యాపించి ఉన్నదో మరియు దేని యందు సమస్త విశ్వము ప్రకటమైనదో అట్టి నిరాకారం నీవే అయ్యున్నావు. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, వివిధ శాఖలు లేదా వివిధ విధానాలు నిరాకార బ్రహ్మము నేను చేరుకుంటాను అని మాయావాద తత్వవేత్తలు చెప్తూ ఉంటారు కదా. ఆ నిరాకారాన్ని కూడా నీవే అని చెప్తూ వచ్చారు. శివుడు ప్రత్యేకంగా మనము ఈ శ్లోకాలు ఎవరి నుంచి వింటున్నామో కూడా మనం తెలుసుకుంటూ ఉంటే అలాంటి గొప్ప వైష్ణవులే ఇలాంటి సత్యాన్ని మనం చెప్తూ ఉన్నామంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత తీవ్రత ఉంటుంది. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక విషయాన్ని ఒక సామాన్యమైన వ్యక్తి లేదా ఒక సంఘంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్న లేదా ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి చెప్తే ఎలా, ప్రొఫెసర్ చెప్తే, అధ్యాపకుడు చెప్తే ఎలా ఉంటుంది, అదే విషయాన్ని సామాన్యుడు చెప్తే అంత తేలిక తీసుకుంటాం. అలాంటిది ఇక్కడ పరమ వైష్ణవుడైన శివుడు చెప్తూ వచ్చారు ఈ మాటలు. అంటే నిరాకార బ్రహ్మం కూడా నీవే స్వామి, ఇది ఆకాశం ఎలా అయితే వ్యాపించి ఉన్నదో అది అన్ని చోట్ల
నువ్వు నిరాకార రూపంగా వ్యాపించి ఉన్నావు. ఇది నామమాత్రపు ఆధ్యాత్మికత లేదా శివుణ్ణి ఆరాధించే వారు కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేరు. చాలా చాలా సందర్భాల్లో ఉన్నాయి. అంటే విష్ణు సాంప్రదాయంలో వచ్చిన అది రుద్ర సాంప్రదాయం అంటారు. వారు కాకుండా అన్యమైన శివుని ఆరాధిస్తూ అన్యమైన సాంప్రదాయాలు వచ్చిన వారు ఉన్నారు. లేదా నామమాత్రం సాంప్రదాయాల్లో ఆధ్యాత్మికంగా చెప్పబడే వారు ఉన్నారు. వారు కూడా ఈ కేవలం నిరాకారము, జ్యోతి, బ్రహ్మజ్యోతి, వెలుగు, ఆ వెలుగులో కలవటమే చర్మ లక్ష్యము, ఇవన్నీ తాత్కాలికము, ఈ భౌతిక జగత్తు తాత్కాలికము, నేను తాత్కాలికము, నేను చేసే కర్మలు తాత్కాలికము, నేను కలవటమే అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి శివుడే చెప్తూ వచ్చాడు, నిరాకార బ్రహ్మము, ఈ సూర్యకాంతి ఎలా అయితే ఆకాశం ఈ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నదో అలా నువ్వు కూడా నిరాకార బ్రహ్మ రూపంలో ఈ సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నావు. దానికి ఆధారము స్వయంగా నిరాకారము కూడా నీవే అయి ఉన్నావు అనేసి ఈ శ్లోకంలో చెప్పుకోవచ్చు. అంటే భక్తి యోగము ఎంత విశిష్టమైనదని మనకి ఈ శ్లోకం ద్వారా నిరాకార బ్రహ్మం. నాకు ఒక చిన్న విషయం గుర్తు వస్తుంది. నేను ఒక 5 సంవత్సరాల ముందు 5-6 సంవత్సరాల ముందు ఒకరిని కలిశాను. వారేంటంటే గొప్ప అంటే వేదాలన్నీ చాలా తెలిసినవారు, బాగా తెలిసినవారు. ప్రభుజీ వాయిస్ బాగా లో అయిపోయింది ప్రభుజీ. నేను మళ్ళీ నేను ఫౌండ్ అవుట్ చేసేసాను. నేను వారికి కృష్ణా బుక్ ఇస్తే నేను ఇవ్వదలిచాను, ఇచ్చాను కూడా. వాడు హరే కృష్ణ, మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి. సారీ, ఏంటంటే నేను వారికి కృష్ణా బుక్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. 2 రోజులు చదివారు, కృష్ణా బుక్ తీసుకొని వచ్చారు, మళ్ళీ వెనక్కి ఇవ్వడం మొదలుపెట్టారు. లేదండి, ఇది కొంచెము మా సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది, నాకు మేము నేర్చుకున్న దాంట్లో విరుద్ధంగా కొన్ని అంశాలు అంటే కొన్ని అంశాలు మాకు విరుద్ధంగా అనిపిస్తున్నాయి, కాబట్టి నేను వెనక్కి ఇస్తున్నాను. ఏంటని అడిగాడు. లేదంటే నిరాకారమే కదా, ఈ భగవంతుడు ఈ రూపాలన్నీ తాత్కాలికము, విష్ణువు రూపం కూడా తాత్కాలికము, శివుడు రూపం కూడా తాత్కాలికం, అన్ని రూపాలు తాత్కాలికమే, అంతిమంగా మనం కేవలం నిరాకారమే అంతిమ లక్ష్యం కదా, నిరాకారమే ఈ సృష్టికి మూలము అని చెప్తూ వచ్చారు. అంటే ఈ శివుడు, విష్ణువు, ఈ కృష్ణ, ఇవన్నీ తాత్కాలిక రూపాలు, వీటన్నిటికీ ఆధారము కేవలం నిరాకారం అని. మరి వారు వేదాలు చాలా అంటే వేదజ్ఞానం కలిగిన కుటుంబంలో వచ్చారు వాళ్ళు. కానీ చూడండి, వారు సంపూర్ణమైన అవగాహన, శివుని పూజిస్తారు, అత్యంత ప్రీతిగా పూజిస్తారు. కానీ శివుడు చెప్పిన మాటలు వినారు. శివుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నిరాకారానికి నీవే మూలం, నీవే నిరాకారం అని చెప్తూ వచ్చారు. అది మనం ఇక్కడ గమనించాలి. అంటే మనం ఎలాంటి విధానంలో ఉన్నామో మనం కూడా గుర్తు చేసుకోవాలి. భక్తి యోగం అత్యంత శ్రేష్టమైన విధానము. మన అన్యమైన విధానాలు మనము ఆచరించిన అవసరమే లేదు. ధ్యాన యోగము, ఆ యోగము, ఈ యోగము ఆచరించిన అవసరమే లేదు. మన భక్తులమైన మనము, కృష్ణుని పాదాశ్రయం పొందిన భక్తులను అనుసరించే మనము, ప్రభుపాదుల వారిని అనుసరించే మనము, ఇంకా మిగతా ఆశ్రయాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇందులో కొంచెం భౌతిక జగత్తు మూలాలు అంటే ఎలాంటి అంటే మహావిష్ణువు తర్వాత ఆయన నుంచి వచ్చిన మూలాలు, ఆయన వచ్చిన ప్రకృతి ఎలా అనేది ఇక్కడ తర్వాత శ్లోకాల్లో చెప్పుకుంటూ వెళ్తాము.
త్వరగా వెళ్దాం. దేవా, నీవు అనేక శక్తులను కలిగి ఉన్నావు. అవి అనేక రూపంలో ప్రకటమైనవి. వాని చేతనే నువ్వు ఈ దృశ్యమాన జగత్తు కూడా సృజించితివి. శాశ్వతమైన చందమున నీవు పోషించినప్పటికీ ఈ జగత్తు చివరకు నీవే నశింపజేయబడును. అట్టి వికారములకు నీవెన్నడూ కలత పడకుండా జీవులను వారిచే కలత చెందము. కనుక వారు ఈ జగత్తును నీకు భిన్నమైనది గాను లేదా నీ యందు విడబడినదిగా తలుపును. హే భగవాన్, నీవు సర్వ స్వతంత్రుడవు. ఈ సత్యమును నేను స్పష్టంగా గాంచుచున్నాను. శివుడు చెప్తూ ఉన్నారు, స్వామి, ఈ మీకు అనేక రూపాలు ఉన్నాయి. అనేక రూపాల్లో ఒక రూపమైన బ్రహ్మ, అంటే భగవంతు ద్వారా బ్రహ్మ ఉద్భవించారు. ఆ బ్రహ్మ ద్వారా నువ్వు ఈ జగత్తు ఏవైతే మనము చూస్తూ ఉన్నాము ఆ జగత్తును సృష్టించావు. తర్వాత ఈ పోషింపడానికి నువ్వే స్వయంగా వచ్చావు. విష్ణువు రూపంలో స్వయంగా వచ్చావు. తర్వాత దీన్ని నశింపజేయడానికి లయకారుడు కూడా నువ్వే వచ్చావు. అంటే మరి ఈ గుణావతారాలు శివుడు కూడా ఒకరే కదా. అలా ఈ గుణావతారాలు మళ్ళీ మూలం వచ్చేసి కృష్ణుడు స్వయంగా. కాబట్టి ఇవన్నీ అంటే ఈ సృష్టిని లయించేవాడివి నువ్వే, తర్వాత పోషించేవాడివి నువ్వే, తర్వాత సృజించేవాడివి, ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా సృజించేవాడివి కూడా నువ్వే అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఇక్కడ చెబుతున్నారు. మరి జీవులు ఈ నశించటం లయం ద్వారా ఈ జీవులు ఎప్పుడు కలత చెందుతూ ఉంటారట. కానీ ఆ కలత నీకు అంటదు అంటున్నారు. ఎందుకంటే భౌతిక జగత్తు తర్వాత లయింపజేసేది కృష్ణుడే. ఆ లయం ద్వారా మరి కృష్ణుడు ఎలా కలుగుతారు? తర్వాత ఇక్కడ భౌతిక జగత్తులో బద్ధజీవులు, ముక్త జీవులు అని కొన్ని చాలా అనేక శక్తులు ఉన్నాయి కదా. కృష్ణుడి యొక్క శక్తుల అనేక శక్తులు. అందులో మనం ముఖ్యంగా 3 విభాగాలు విభజించుకోవచ్చు: బాహ్యశక్తి, అంతర్గత శక్తి, తటస్థ శక్తి. ఈ శక్తులు ఆ తటస్థ శక్తిలో మళ్ళీ 2 విభాగాలు విభజించుకోవచ్చు. తటస్థ శక్తిలో జీవులు ఉంటారు. ఆ జీవశక్తి ఉంటుంది. ఆ జీవశక్తి మళ్ళీ 2 విభాగాలుగా విభజించుకోవచ్చు: నిత్యముక్తులు, నిత్యబద్ధులని. అంటే నిత్యముక్తులు ఏంటంటే వారు ఎప్పుడు ఈ భౌతిక జగత్తు వారిని ప్రభావితం చేయదు. భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ, నిత్యముక్తులు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ భౌతిక జగత్తు యొక్క ప్రభావము వారిపై ఉండదు. అలాంటి వారే నిత్యముక్తులు. మనము విష్ణు భక్తుల విషయంలో చూసుకోవచ్చు. వారు ఈ భౌతిక జగత్తులో ఉంటారు, కానీ వారి ప్రభావం, ఈ భౌతిక జగత్తు ప్రభావం వారి మీద ఉండదు. అలాంటి వారు నిత్యముక్తులు. ముక్తులు అంటే కేవలము ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిన వారు మాత్రమే కాదు, ఇలాంటి వారు. ఇంకా నిత్య బద్ధులు. వీరు ఎప్పుడు తమ దేవదేవుని నుంచి విడివడి వారు భోగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తగ్గ కష్టాలు తెచ్చుకుంటుంటే ఉంటారు. వీరు నిత్య బద్ధులు. అలాంటి దేవదేవుడు అజమ శక్తి కష్టకారణమగుచున్నది. ఈ భౌతిక శక్తి కష్టకారణమగుచున్నది అని చూడండి. ఇక్కడ ఏ మాత్రము మనము కొన్ని తరగతుల్లో మనం చెప్పుకున్నాము. ఈ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాము. ఏ మాత్రము ఈ భౌతిక జగత్తును ఏ స్థాయిలో మనము నియంత్రించాలనుకుంటూ ఉంటాము. పంది కూడా నియంత్రించాలని అనుకుంటుంటుంది, లేదా ఇతర జీవులు కూడా నియంత్రించాలని అనుకుంటాయి, మనిషి కూడా నియంత్రించాలని అనుకుంటుంటాడు భౌతిక జగత్తును. కానీ సంపూర్ణమైన నియంత్రణ కేవలం భగవంతునికి ఒక్కటే ఉంటుంది. ఏ మాత్రం నియంత్రించాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు,
నియంత్రించడం అంటే మళ్ళీ ఆ, అది కూడా మిథ్యాభావనే మళ్ళీ. చూడండి, ఏ స్థాయిలో నువ్వు నియంత్రించాలని ప్రయత్నం చేస్తుంటావో ఆ స్థాయిలో నీకు కష్టాలు వస్తూ ఉంటాయి. అది ఈ భౌతిక శక్తి కష్టకారణం అవుతూనే ఉంటుంది. భౌతిక శక్తి కృష్ణుడి యొక్క వివిధ శక్తుల్లో ఒకటి కాబట్టి ఆయన ఆయన దేవదేవుని కలతపరచదు. ఎందుకంటే ఆయన శక్తి అని ఈ దేవదేవుడు ఎప్పుడు అందుకే స్వతంత్రుడు, ఈ భౌతిక శక్తికి స్వతంత్రుడు అనేసి మనం ఇక్కడ శివుడు చెప్తూ వచ్చాడు. కానీ జీవులు తటస్థ శక్తికి సంబంధించిన వారు కదా. జీవులు కొన్నిసార్లు భౌతిక జగత్తుకు భౌతిక శక్తి ఆధీనంలో వస్తారు, తర్వాత కొన్నిసార్లు ఆధ్యాత్మిక శక్తి ఆధీనంలో వస్తారు. కాబట్టి జీవులు స్వతంత్రులు కాదు. జీవులు ఏవైతే మిథ్యాతలంపుతో మనం ఇక మాయా శక్తిని ఎలా అయితే భోగించాలనుకుంటామో వారు నిత్య బద్ధులుగా ఉంటూ వారి కష్టాలను తెచ్చుకుంటూ ఉంటారు. 62వ శ్లోకం చూద్దాం. 62వ శ్లోకం. ఈ శ్లోకాలు ఒక 5 తీసుకుందాం. 5 తీసుకొని తర్వాత ఆ శ్లోకం వివరణకు వెళ్దాం. 62వ శ్లోకము. హే ప్రభు, నీ విరాట్ రూపము పంచభూతములను, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, మిథ్యాహంకారము సమస్తమును నిర్దేశించినట్టి పరమాత్మ రూపమును నీ పాక్షిక విస్తారం కలిగి ఉండు. భక్తులు అన్యులైనట్టి యోగులు జ్ఞానయోగులు తమ తమ స్థానములలో నిలిచి తమ కర్మలచే నిన్ను పూజించు. కేవలం నీవే పూజనీయుడని వేదానుబంధములైన శాస్త్రములైన నిస్సందేహంగా ఎల్లవేళలా చెప్పబడినది. సమస్త వేదముల తుది వాక్యం ఇదియే. సరే, ఇదేంటంటే ఈ మళ్ళీ మనం సృష్టి యొక్క ఆరంభము మనం కొద్దిగా చెప్పుకుందాము. మహావిష్ణువు కృష్ణు యొక్క ఈ పురుషావతారాల్లో మహావిష్ణువు ఒకరు. మహావిష్ణువు ఆయన యొక్క కేవలము తలంపుతోనే, ఆయన చూపుతోనే మనము ఈ మహాతత్వం ఇది చలనాని స్థితిలోకి వస్తుంది. ఆ చలన స్థితి నుంచి ఈ పంచభూతాలు లేదా ఇంద్రియాలు, ఇంద్రియార్థము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారం ఇవన్నీ ఆయన నుంచే వస్తాయి. ఆ మహతత్వం నుంచే వస్తాయి. ఈ త్రిగుణాలు ఆ చలనం వచ్చిన మహతత్వము త్రిగుణాల నుంచి ఇవన్నీ వస్తాయి, పంచభూతాలు ఇవన్నీ. ఇలా ఇవి వస్తాయి. అంటే సమస్తానికి నువ్వే మూలము అని చెప్తున్నారు. సమస్తానికి నువ్వే మూలము. కర్మయోగులు, జ్ఞానయోగులు ఏం చేస్తారంటే నిన్ను పూజిస్తారు. తమ కర్మల ద్వారా ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా పూజిస్తారు. ఇప్పుడు కర్మయోగులే తీసుకోండి, సకామ కర్మయోగులే తీసుకోండి. వారు యజ్ఞాలు చేస్తారు, లేదా మంచి కార్యాలు చేస్తారు, దానము ఇవన్నీ మంచి కార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, లేదా పూజిస్తారు, దేవి దేవతలను ఆరాధిస్తారు. మళ్ళీ దేవి దేవతల ఆరాధన వారి యొక్క ప్రతిఫలం, వారిచ్చే ఫలం కూడా మూలం వచ్చేసి భగవంతుడి నుంచి. వారు స్వతంత్రంగా నీకు ప్రసాదించరు. వారు భగవంతునికి అర్పించాలి, మళ్ళీ భగవంతుని ద్వారా వచ్చిన ఫలాన్నే నీకు అందిస్తారు. కాబట్టి కర్మయోగులు కూడా నిన్నే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పూజిస్తారు. ఈ విషయము మన భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఎలా అంటే కృష్ణుడు స్వయంగా చెప్తూ వచ్చాడు, నేనే వారి యొక్క కోరికలను బట్టి వారు ఏ రూపం మీద, ఏ దేవత మీద ఆసక్తి ఉందో ఆ ఆసక్తిని నేను పెంపొందిస్తానని కూడా చెప్తారు. ఇలా కర్మయోగులు, జ్ఞానయోగులు నిన్నే పూజిస్తారు. సదా వేదాల తుది వాక్యం ఏంటంటే నువ్వే సదా పూజనీయుడు అని శివుడు చెప్తూ వచ్చారు. ఇంకా ప్రతి అంశంలోకి వెళ్ళలేము, ఎందుకంటే ఇక్కడ శ్లోకాలు కూడా చాలా
భాష్యం కొంచెం పెద్దదైంది. మనము కొంచెం ఆ, ముఖ్యమైన ముఖ్య అంశాలు మనం తెలుసుకుంటూ వెళ్దాం. యజ్ఞము యొక్క అంతిమ లక్ష్యం వచ్చేసి యజ్ఞేశ్వరుడు అంటే విష్ణువే. యజ్ఞం యొక్క అంతిమ లక్ష్యము విష్ణువే. విష్ణు విష్ణు సంతృప్తి పరచటం. కానీ ఈ కామ్య కర్మరతులు ఏం చేస్తారు? వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, దాని ప్రతిఫలం అనుభవించాలని చూస్తారు. కానీ యజ్ఞము దేవి దేవతలు చేస్తారు. కానీ ఆ యజ్ఞాలు మళ్ళీ చివరిగా ఆ అర్పించబడేది విష్ణువుకి. ఒకవేళ దేవి దేవతలు ఏదైనా తాత్కాలిక వరాలు ఇచ్చినా కానీ దానికి మూలము కృష్ణుడే. ఇదే భగవద్గీతలో 9వ అధ్యాయం 23వ శ్లోకం, యజ్ఞస్థాది విధిపూర్వకం అవిధిపూర్వకం. ఏంటంటే దేవి దేవతల ద్వారా విష్ణువుని అర్చించడం అవిధిపూర్వకం అవుతుంది. కానీ చర్మంగా విష్ణువే పూజనీయుడు. కాబట్టి అవిధిపూర్వకంగా వీరు కామ్యరతులు జ్ఞాన యోగాన్ని అవలంబిస్తున్న వారు అవిధిపూర్వకంగా నిన్ను పూజిస్తారు. 63వ శ్లోకము, దేవ నీవే సర్వకారణములకు కారణమైన పరమ పురుషుడు. ఈ భౌతిక జగత్తు సృష్టించబడటకు ముందు నీ భౌతిక శక్తి నిద్రాణ స్థితిలో ఉండను. మనం చెప్పుకున్నట్లుగా అది క్షుభితమైనప్పుడు సత్వ రజస్తమో గుణములు క్రియాశీలమగును. తత్ఫలితంగా అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సురులు, ఋషులు అనేది మహతత్వములు ప్రకటమగును. ఈ విధముగా భౌతిక జగత్తు సృజించబడినది. భౌతిక జగత్తు ఎలా సృష్టించబడింది? భగవంతుని యొక్క పురుషావతారాల్లో మహావిష్ణువు యొక్క రూపము ఆ మహావిష్ణువు ద్వారానే ఈ భౌతిక జగత్తు చలన స్థితికి వస్తుంది. ఆ చలన స్థితిలో నుంచి సత్వ రజస్తమ గుణములు పుడతాయి. మహతత్వం నుంచి సత్వ రజస్తమ గుణముల నుంచే ఈ అహంకారము, ఆకాశం, అగ్ని, వాయువు ఇవన్నీ. అంటే సమస్తానికి మళ్ళీ మూలం నువ్వే. ఈ భౌతిక జగత్తు సమస్తానికి మూలం నువ్వే అనేసి ఇక్కడ శివుడు చెప్తూ వచ్చారు. తర్వాత ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ సర్వకారణ కారణం అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే సర్వ కారణాలకు కారణం నువ్వే. మనకు ఏం చెప్తారు నామకం జ్ఞానులు? ఈ సృష్టిని సృజించడానికి బ్రహ్మ ఆదిదేవుడు. బ్రహ్మ ద్వారా సృష్టించబడింది కాబట్టి బ్రహ్మ. కానీ గౌణ సృష్టి బ్రహ్మను సృష్టించిన వాడు మళ్ళీ అలా వెతుక్కుంటూ వెళ్తే సర్వకారణాలకి మూలమైన కారణం కృష్ణుడే అవుతాడు. అదే ఇక్కడ చెప్పబడింది. సృష్టి కూడా నువ్వే, నీ ద్వారానే వచ్చింది అనేసి. ఈ సృష్టి భౌతికమైన మూలాలు ఇవన్నీ, ఈ మూలాల సంపర్కము, ఈ త్రిగుణాల యొక్క సంపర్కము, మిళితము, ఇవన్నీ నీ నుంచే ఉద్భవించాయనేసి చెప్తూ వచ్చారు 63వ శ్లోకం. 64వ శ్లోకము, దేవా నీ శక్తిచే సృష్టి రచన గావించిన పిమ్మట 4 విధముల రూపములలో నీవు దాని యందు ప్రవేశించుచున్నావు. ఏ రూపంలో? జీవుల హృదయంలో నిలిచి ఉన్న వారిని మరియు వారే విధముగా ఇంద్రియ భోగము అనుభవించిన విషయమును నీవు ఎరుగుదువు. తేనె పట్టులో తేనెను స్వీకరించిన పిమ్మట తేనెటీగలు దానినంతా అనుభవించగలవో దానితో ఈ భౌతిక జగత్తునందు సుఖము పోలియుండును. చూడండి, చాలా ఈ శ్లోకమే చాలా సమయం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క శ్లోకమే మనకు చెప్తున్నా, ఒక్కొక్క శ్లోకమే ఎంత సమయమైనా చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క గుణాలు, భక్తుల యొక్క గుణలీలలు ఇవన్నీ ఒక శ్లోకంలో చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకం చూడండి, చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. సృష్టి నువ్వు సృజించావు. ఆ సృజించిన పిమ్మట నువ్వు ఏంటంటే దానిలో ప్రవేశిస్తున్నావు. ఈ అండం అంటే బ్రహ్మాండం, అండంతోనే మొదలవుతుంది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువుగా వస్తావు. మళ్ళీ గౌణ సృష్టి దీని ద్వారా మొదలవుతుంది.
తర్వాత ప్రతి జీవుల్లో 4 విధములైన రూపంలో నీవు దాని యందు ప్రవేశించు. 4 విధములు ఉంటాయి. 4 విధములు ఏంటంటే ఆ, జీవులు 4 విధాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి దాని చైతన్యం బట్టి మనము విభజించుకోవచ్చు. ఒకటి అండం ద్వారా మనకు ఉద్భవించే జీవి, అంటే అండం ద్వారా మనకు సృజించే జీవి, అంటే మనిషి, ఈ జంతువులు, ఇవన్నీ. తర్వాత విత్తనాల ద్వారా సృజించే జీవి. తర్వాత ఇలా 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో నువ్వు మళ్ళీ పరమాత్ముడిగా నువ్వు ఇందులో ప్రవేశిస్తావు అనేసి చెప్తూ వచ్చారు. ఇది అండం ద్వారా వచ్చే జీవులు. తర్వాత వారిని జరాయుజ అంటారంట. జరాయుజ అంటే తల్లి యొక్క గర్భంలో అండం ద్వారా వచ్చే సృజించే జీవులు. ఇంకొకటి గుడ్ల ద్వారా సృజించే జీవులు, వీళ్ళని అండజ అంటారు, అంటే అండం ద్వారా వచ్చేవారు. ఇంకోరు స్వేదజ, పర్స్పిరేషన్ ద్వారా వచ్చేవారు, స్వేదజ. తర్వాత ఇంకోరు విత్తనాల రూపంలో సృజించే జీవులు, ఇది ఉదిజ. వీరి 4 రకాల జీవుల్లో మళ్ళీ పరమాత్మునిగా వాళ్ళు ప్రవేశిస్తావు. ఇక్కడ 4 విధములైన రూపంలో నీవు దేని యందు ప్రవేశించుతున్నావు అనే విధానానికి వివరణ. జీవుల హృదయంలో నిలిచి ఉన్నదో వారి మరియు ఇంద్రియభోగం అనుభవించే విషయం నీవెరుగుతుంది. వారిలో ప్రవేశిస్తావు, వారు ఏ మాత్రము ఈ ఇంద్రియ భోగాన్ని అనుభవించబోతున్నారో అది నీకు తెలుసు అంటున్నాను, నీవెరుగుదు. మరి ఏం చెప్తొచ్చారు? తేనె పట్టులో తేనె స్వీకరించిన పిమ్మట తేనెటీగలు దాన్ని ఎంత అనుభవించగలో దానితో ఈ భౌతిక జగత్తునందు సుఖమును పోలియుండును. చూడండి, ఇక్కడ తేనె పట్టుతో పోల్చారు. ఇక్కడ మనము ఇప్పుడు తేనె పట్టులో తేనె తీస్తుంది, తేనెటీగ తేనెను తీస్తుంది, పుష్పాల్లో తేనెను తీస్తుంది, తేనె పట్టులో పెడుతుంది. కానీ అది తాగుతుందా? చివరికి మళ్ళీ అది వేరే పనుల పాలవుతుంది. శ్రమించి తీసినప్పటికీ అది మళ్ళీ పనుల పాలవుతుంది. మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము, అది సమకూర్చుకుంటాము, ఇది సమకూర్చుకుంటాము, అవన్నీ దాన్ని భోగించాలనే సమకూర్చుకుంటాము, కానీ భోగించలేము. కేవలం అది మన మిథ్య మాత్రమే. ఈ సుఖం కూడా, భౌతిక జగత్తులో సుఖం కూడా అలానే ఉంటుంది. తర్వాత 65వ శ్లోకం చూద్దాం. దేవ, నీ పరమాధికారమును ప్రత్యక్షంగా అనుభూతమర్చుకున్నటకు సాధ్యపడకుండాను ప్రతిదీ కాలక్రమం నశించిపోవటం వంటి ప్రపంచ కలాపములను దానిని కొద్దిగా అంచనా వేయవచ్చును. కాల వేగమును అతి ప్రచండమైనది. ఒక జంతువు వేరొక జంతువు ఆహారమైనట్లు ప్రతిదీ ఇంకో దానిచే నశింపబడుచున్నది. ఆకాశం నందలి మేఘముల వాయువు చెల్లా చెదరు చేసినట్లు కాలము సమస్తము చిన్నాభిన్నము కావచ్చున్నది. ఇప్పుడు కాలం గురించి చెప్తూ వచ్చాం. భగవాన్ శివుడు భక్తి యొక్క విశిష్టత గురించి చెప్పారు, భక్తుల యొక్క సాంగత్యాన్ని గురించి చెప్పారు. తర్వాత భగవంతుని యొక్క భక్తికి చరమలక్ష్యమైన భగవంతుని యొక్క గుణాల్ని కీర్తిస్తూ వస్తున్నారు. ఆ గుణాల్లో పరమాత్మునిగా నువ్వు ప్రతి జీవిలో ఉంటావు, ఈ సృష్టికి కారణము నువ్వే, ఈ సృష్టి సృజించడానికి, గౌణ సృష్టి జరగడానికి కారణము నువ్వే. తర్వాత కాల రూపంలో ఉన్న నీ రూపం కూడా, ఇది కూడా నువ్వే ఈశ అనేసి ఇక్కడ కాలం గురించి చెప్తూ వచ్చాను. కాలము చూడండి, కాల ప్రభావానికి కేవలం భక్తులు మాత్రమే లోను కారని మనం తెలుసుకుంటాం శ్లోకాల్లో. కాలము చాలా మనము
ఈ భౌతిక జగత్తులో ఉన్న విషయంగా మనం పరిగణించి మనం దాన్ని నా నామాత్రపు విజ్ఞానులు లేదా శాస్త్రవేత్తలు కాలాన్ని గురించి మనం ప్రత్యేకంగా వారు ఆ, శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అంటే దాని గురించి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చాలా విశిష్టమైన కాలం. ఎందుకంటే ఒక్కసారి జరిగిన కాలం మళ్ళీ వెనక్కి రా. కాలము మనం గణితంలో చెప్పుకోవాలంటే ప్లస్ కాలము మైనస్కి వెళ్ళదు. గతించిన కాలం ఉంటుంది, అది మనకు ఇప్పటి ఆ, ఇప్పటి కాలంతో పోల్చుకుంటే గతించిన కాలం. అంతేగాని అది మైనస్కి వెళ్ళదు గణితంలో, గణిత శాస్త్రం ప్రకారం కాలం చాలా విశిష్టమైన ఇది చూడండి. ఈ భౌతిక జగత్తులో కాలము అంటే ఒక వస్తువు యొక్క స్థితిని లేదా వస్తువు మధ్య దూరాన్ని ఇవన్నీ కాలంతో నిర్ణయిస్తారు. కాలం కూడా వ్యత్యాసం ఉంటుంది. ఈ భూమి మీద ఒక కాలము అంటే ఇది కేవలము మనం ఏంటంటే పోల్చడం ద్వారానే మనము ఇక్కడ పోలిక ద్వారానే మనము కాలాన్ని అంటే ఈ గ్రహం మీద ఒక కాలం ఉంటుంది, ఇంకో గ్రహం మీద ఇదే ఇంకో కాలంగా తయారవుతుంది. రిలేటివ్ అంట, రిలేటివ్ కాలం ఎప్పుడు రిలేటివ్, అబ్సల్యూట్ కాదు. అదే మాయ అంటే. సరే, ఈ కాలము చాలా అంటే చాలా లక్షణాలు ఉన్నాయి. లక్షణాల గురించి మళ్ళీ చెప్పుకుందాం. కానీ కాలము చాలా కాల రూపము నువ్వే. తర్వాత కాలము ఇది నశించిపోవటానికి కాలం ప్రధాన కారణము. ఆ కాలము నువ్వే. కాబట్టి ఏది ఒక ఉదాహరణలు ఇస్తూ వచ్చాను. జంతువు వేరొక జంతువు ఆహారమైనట్లు ప్రతిదీ ఇంకో దానితో నశింపజేస్తూ ఉంటుంది. అరవై 66 చూద్దాం. హే ప్రభు, ఈ భౌతిక జగత్తునందరి జీవులందరూ ఏదో ఒక దాని కొరకు ప్రణాళికలు చేయుచు ఆయా కార్యముల యందు రతులై ఉందురు. అనాపశ్చక్యము గాని లోభమే దానికి కారణం. జీవుని యందు ఈ భౌతిక వాంఛ ఎల్లప్పుడూ నిలిచి ఉండును. కానీ నీవు మాత్రం అప్రమత్తునిగా నుండి పాము ఎలుకను పట్టి మింగిన చందమున కాలము సమీపించదనే అతన్ని ఆక్రమింతువు. డెత్, మరణము. చూడండి, భగవంతుడు నేనే మరణం అని కూడా చెప్తారు. మృత్యు రూపంలో నేనే వస్తాను అంటే భక్తునికి కూడా మనకు అనిపిస్తుంది భక్తుని కూడా మృత్యు వస్తుందని. భగవంతుని దానికి కూడా భయపడరు. భగవంతుని ఒక ఆశీర్వాదంగానే తీసుకుంటారు మృత్యు కూడా భక్తులు. ఎందుకంటే వారికి గమ్యస్థానం చర్మగమ్యము ఏంటో వారికి తెలుసు కాబట్టి వారు భయపడరు. ఈ కేవలం తాత్కాలికమైన మృత్యు అనే విషయం ద్వారా వారు భయపడరు. ఇక్కడ చూడండి, టైం, ఈ కాలము ఏమిస్తున్నారు? ఒక పాము ఎలుకను మింగినట్లు ఎలా అయితే పాము ఎలుకను మింగుతుందో ఈ కామ్య కర్మరతులు లేదా నామమాత్రపు జీవులన్నిటిని నువ్వు మింగుతావు, కాల రూపంలో నువ్వు మింగుతావు అనేసి ఇక్కడ చెప్తూ వచ్చారు. 67 నుంచి 72 వరకు ఒకసారి చదివి మనం దాని వివరణలోకి వెళ్దాము. దేవదేవ, నిన్ను అర్చించినంతనే జీవితము అర్చించనిదే జీవితము వృధాయగునని పండితునైన వాడు ఎరిగి ఉండును. అది తెలిసిన పిమ్మట అతడు నీ పాదపద్మ అర్చనను ఎలా త్యజించును? మా జనకుడు మరియు గురువైన బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచముగా నిన్ను అర్చించెను. 14 మనువులు ఆయనను అనుసరించి ఉండిరి. భక్తి చెప్పారు,
భక్తుల యొక్క విశిష్టత చెప్పారు, భగవంతుని యొక్క లక్షణాలు చెప్పారు, భగవంతుడు కాలస్వరూపంలో ఎలా ఈ భౌతిక జగత్తును మింగుతారో, కాల రూపంలో ఎలా నశింపజేస్తారో చెప్పారు. కాబట్టి అలాంటి అలాంటి కాలస్వరూపం నువ్వైనప్పుడు ఎవరైనా నీ గురించి తెలిసిన వారు ఎవరైనా నీ పాదపద్మ అర్చనను ఎలా వదిలేస్తారు అంటే ఇక్కడ భగవంతుని ఆశ్రయించడం భక్తి యొక్క విశిష్టతను మళ్ళీ చెప్తూ వచ్చారు. బ్రహ్మదేవుడు నా తండ్రి, ఇక్కడ చూడు మా జనకుడు అని. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ ఉద్భవిస్తారు, బ్రహ్మ నుంచి మళ్ళీ రుద్రులు ఉద్భవిస్తారు, 14 రుద్రులు. ఆ 14 రుద్రుల్లో శివుడు కూడా ఒకరు. మనము బ్రహ్మ యొక్క కుమారుడే అని చెప్తాం, శివుడు కూడా, రుద్రుడు కూడా, శివుడు రుద్రుడు. అది ఇక్కడ అర్చించను 14 మనువులు కూడా, బ్రహ్మ నుంచి వచ్చిన 14 మనువులు, ఏదైతే సృష్టికో సృష్టి చేయాలని సృష్టించారు 14 మనువులు. ఆ మనువులు కూడా అందరూ నిన్ను అర్చించారు, నిన్నే అర్చించారని చెప్తూ వచ్చారు. కాబట్టి మనము భగవంతుని యొక్క పాదపద్మాలు, భక్తి యొక్క విశిష్టత మనం గుర్తించి మనం భక్తిని విడిచిపెట్టకూడదు. భక్తిని విడిచిపెట్టకుండా భగవంతుని సేవలో, భక్తుల యొక్క సాంగత్యంలో మనం భగవంతుని సేవలో నిమగ్నమై ఉండాలి, ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. వారే జ్ఞానవంతులు అంటున్నారు, పండితులు అంటున్నారు. ఇక్కడ చూడండి, ఏ పండితుడు అనేవాడు ఎరిగినడు. కేవలం పండితుడు అంటే కేవలము వేదాల చదివి లేదా భౌతికమైన జ్ఞానాన్ని ఆర్జించిన వాడు కాదు పండితుడు. ఎవరైతే కృష్ణుడే చరమ లక్ష్యం అని, కృష్ణున అర్చననే చరమ లక్ష్యం అని గుర్తుంటుందో వారే పండితులు. బహునాం జన్మనాం అంటే ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ మళ్ళీ వివరణ 43 లక్షల 84 లక్షల జీవరాశులు, తర్వాత బ్రహ్మదేవుని యొక్క కాలగణనలో ఈ మహాయుగాలు, యుగంలో మళ్ళీ 4 చతుర్యుగాలు, ఇవన్నీ ఇస్తూ ఈ అలాంటి దీర్ఘాయు ఉన్న దేవతలు బ్రహ్మ కూడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి మనము కృష్ణ పాదారవింద సేవను మనం మర్చిపోకూడదు. అది మనకు లభించిన గొప్ప వరం. అది చాలా సులభంగా లభించింది. అలా అని సులభంగానే కూడా చెప్పకూడదు. బహునాం జన్మనాం అంతే. ఏమో మనం అంటే మళ్ళీ దీన్ని చూసి మనం గర్వం చెందకూడదు. మనం ఏదో పుణ్యం చేశాం కాబట్టి ఇక్కడ ఈ స్థితిలో ఉన్నామనేది అనకూడదు. కొన్నిసార్లు భక్తుల కర్ణ ద్వారా మనకు లభిస్తూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారమే మనం, నేనైతే. కాబట్టి భక్తి యోగము మనము చాలా 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 విశిష్టమైంది. దీన్ని పొందామంటేనే మనము చాలా కృతజ్ఞులై ఉండాలి భగవంతునికి, భగవద్భక్తుల ద్వారానే మనకి ఆచార్యుల అడుగుజాడల ద్వారానే మనకి లభించింది. కాబట్టి మనము వారికి ఎంతో వినమ్రత పూర్వకంగా సేవ చేస్తూ వారి ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ 68వ శ్లోకంలో, దేవా నిజంగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మకు పరమాత్మునిగా ఎరిగి ఉన్నారు. చివరకు సమస్తంగా నశింపజేయనట్టు రుద్రుని వలన సమస్త విశ్వము భయపడినట్లు ఉత్తమ భక్తులకు మాత్రమే నీవు అభయగతిగా ఉన్నావు. ఏంటంటే చూడండి, పరబ్రహ్మము, పరమాత్మగా మనము భక్తులు భగవంతుని స్పష్టంగా తెలుసుకోలేట. పరమాత్మునిగా నువ్వే ఉన్నావు, భగవంతుడు కృష్ణుడే ఉన్నారు, లేదా ఆయనే పరబ్రహ్మము. ఆయన బ్రహ్మము, మన జీవులంతా బ్రహ్మం. ఆయనే పరబ్రహ్మం అని కూడా తెలుసుకొని ఉంటారు భక్తులు. తర్వాత చివరకు సమస్తం నశించ రుద్రుని
ఆయన యొక్క పని ఏంటి? ఆయన సమస్తాన్ని సృజించిన విశ్వాన్ని లేదా సృజించిన భౌతిక శక్తిని మొత్తం మళ్ళీ లయింపజేయడం. అలాంటి రుద్రులు భయపడినను అంటే ఈ విశ్వంలో ఉన్న సామాన్య జీవులు ఎవరైతే ఆశ్రయించారో వారు భయపడినా కానీ ఉత్తమ భక్తులు మాత్రము వాళ్ళు ఈ విషయానికి లోను కారు, ప్రభావం కారు. తర్వాత ఈ భౌతిక జగత్తు యొక్క విరాట్ రూపము, తర్వాత ఈ 3 గుణ అవతారాల గురించి చెప్తూ శివుడు గురించి కూడా, శివుడు 14 మంది ఉంటారు. రుద్రులుగా 14 రుద్రులు ఉంటారు. ఆ 14 రుద్రుల్లో శివుడే శివుని గురించి భయపడుతున్నారు. చూడండి, ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు ఇచ్చింది ఏంటంటే, చివరకు సమస్తం నశింపజేయండి రుద్రుని వలన, అంటే వేరే రుద్రుని వలన అంటే రుద్రుల యొక్క కార్యమే ఈ సమస్తాన్ని నశింపజేయడము. అలాంటి రుద్రుల ద్వారా అందరూ భయపడతారు, ఈ సమస్త విశ్వమే భయపడుతుంది. కానీ మీ మీరు ఆశ్రయించిన భక్తుడు దానికి లోను కాడు అని ఇప్పుడు మనం స్పష్టంగా శివుడు చెప్తున్నాడు. 69వ శ్లోకం చూద్దాం. రాజకుమారులారా, విమల హృదయులైన మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పరిపాలన చేయుడు. భగవత్ చరణారవిందములను మనస్సును సంలగ్నం చేసి స్తోత్రము జపించుడు. దానిచే దేవదేవుడు మీ ఎడల మిగులు ప్రసన్నుడు కాగలడు. అది మీకు సమస్త శుభములను కలగజేయగలదు. మనం విభజించుకున్నట్లు 2 విభాగాలు అయిపోయాయి. ఒకటి భక్తి యోగము, భక్తుల యొక్క విశిష్టత వివరించుకున్నాము కొన్ని శ్లోకాల్లో, మొదటి కొన్ని శ్లోకాల్లో. మళ్ళీ తర్వాత శ్లోకాల్లో భగవంతుని లక్షణాలు, భగవంతునికి యశస్సు, గుణాలు అవన్నీ కీర్తించుకున్నాము. ఆయన కాలరూపంలో ఎలా వస్తారు, కాలరూపంలో వచ్చి ఈ విశ్వాన్ని ఎలా నశింపజేస్తారు, ఆయన రుద్రుల రూపంలో అంటే ఆయన మర్రి గుణావతారాలైన రుద్రుల రూపంలో వచ్చి ఈ కాలరూపంలో ఎలా సృజించిన దాన్ని లయం చేస్తారు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాచీన బర్హి కుమారులు ఈ యొక్క శ్లోకాల యొక్క విశిష్టత, శ్లోకాల యొక్క ఫలాన్ని చెప్తూ వచ్చారు. శ్లోకాల యొక్క ఫలం ఈ శ్లోకం నుంచి 69 నుంచి 79 వరకు శ్లోకాల యొక్క ఫలస్థుతి చెప్తూ వచ్చారు. అందులో చూడండి, మీ భగవత్ చరణాన్ని సంలగ్నం చేసి స్తోత్రం జపించుడు. ఇక్కడ ఏంటంటే భాష్యంలో మనం ఏ స్థితిలోన కేవలము సంగ్రహించుకున్నాము. ఏ స్థితిలో ఉన్నా కూడా మనము గృహస్థితిలో లేదా ఇంకో వేరే స్థితుల్లో ఉంటాం. ఏ స్థితిలో ఉన్నా కూడా కృష్ణుని యొక్క ఆలోచనను, కృష్ణుని యొక్క మనస్సును కృష్ణుని మీద ఉంచాలి అనే ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు మనం. వీరు రాజకుమారులు. వీరు కోరిక ఏంటి? మళ్ళీ రాజ్యాన్ని చేపట్టాలి, రాజ్యం చేయాలి. కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా కృష్ణుని మర్చిపోకండి. ఈ శ్లోకం ద్వారా ఎప్పుడు కృష్ణుని జపిస్తూ ఉండండి. అంటే మనకి ఇచ్చిన ఆచార్యులు ఇచ్చిన, ఇక్కడ ఏంటంటే భగవద్భక్తులే విధానాన్ని ఇచ్చారు. అలానే మనకు ఎలా అయితే ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన విధానము, ఆ విధానంలో ఏదైతే ఇచ్చారో మనము ఆ విధానాన్ని చేస్తూ మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనని ఆ విధానం ద్వారా మనం కృష్ణుని ఎప్పుడూ స్మరిస్తూనే ఉండాలి. అదే మనకు చైతన్య మహాప్రభుల వారు మనకిచ్చింది తానే స్థిత. మనస్సు కార్యాల ద్వారా మనం కృష్ణుని ఎప్పుడు మనము స్మరిస్తూనే ఉండాలి, ఏ స్థితిలో ఉన్నా కూడా. అదే ఇక్కడ మనము ఇక్కడ శివుడు చెప్తూ వచ్చారు వీరికి. హరే కృష్ణ మంత్రం సులభమైన మార్గం చూడండి. విధము
ఏ స్థితిలో ఉన్నా కూడా హరే కృష్ణ మంత్రం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు, ఇంట్లో గృహిణి అనుకోండి, కూరగాయలు తరుగుతూ ఉంటుంది, కూరగాయలు తరుగుతూ హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవచ్చు. జపం అంటే మాల మీద జపం చేయవు, 16 మాలలు, కనీసం 16 మాలలు జపం చేయాలి, అది మనకు నియమము పూసల మీద. కానీ మన కేవలము నోటి ద్వారా మనస్సులో జపం చేసుకోవచ్చు, లేదా వినొచ్చు. ఆ కృష్ణ కథ వింటూ వంట చేయొచ్చు. వ్యాపారంలో బట్టల వ్యాపారం అంటే వారి స్థితులను బట్టి వారు ఏ విధంగా చేస్తారు అని బట్టల వ్యాపారం తీసుకుందాం. బట్టల వ్యాపారంలో కూర్చొని హరే కృష్ణ మంత్రం వెనుకల పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా కృష్ణుడి యొక్క కథలు లేదా కృష్ణు యొక్క భక్తుల యొక్క ఉపన్యాసాలు మనం వినొచ్చు. ఇలా తానే స్థిత శృతిగతాం తనువా మనోభీర్, తనువుతో మనసుతో ఎలాగైనా ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ కృష్ణుని స్మరించుకుంటూ ఉండాలి. అదే ఇక్కడ వీరు రాజకుమారులకి వీళ్ళకి పరమ వైష్ణవుడైన శివుడు చెప్తూ ఈ స్తోత్రాన్ని మీరు ఎప్పుడూ జపిస్తూ ఉండండి అనేసి చెప్తూ వచ్చారు. కనుక ఓ రాజకుమార, దేవదేవుడు శ్రీహరి వీరెల్లరి హృదయంలో విరాజమానుడైనాడు, అతడు మీ హృదయంలో నిలిచి ఉన్నాడు, అందుకే అతని మహిళను కీర్తించును, అతన్ని నిరంతరము ధ్యానింపు. రాజకుమారుల పవిత్ర నామం మనం కొన్ని శ్లోకాలు, అన్ని శ్లోకాలు చదివి తర్వాత వివరణలోకి వెళ్దాము, ఇప్పుడే చాలా సమయమైంది. రాకుమారులారా, పవిత్ర నామం జపమునడి యోగ విధానము స్తోత్ర రూపమున నేను మీకు వివరింతిని. మునివ్రతుల కొరకై మీరు ఈ విశేషముకు స్తోత్రం మనసులో నిలుపుకున్నాడు. ఆ విధంగా మునివ్రతులైన గొప్ప అవధానముతోనూ ఆదరణతో ఈ విధమున ఆచరింపుడు. మునివ్రతులు అని ఇక్కడ ప్రత్యేకంగా ఈ భాషల్లో ఇచ్చారు ప్రభుపాదుల వారు. ఇక్కడంటే మునివ్రతులు అంటే మౌనంగా ఉండేవారు. అంటే ఒక కృష్ణ భక్తుడు మౌనంగా ఉంటాడు. మౌనంగా అంటే కేవలము నేను మౌనవ్రతం పాటిస్తాను, ఏది మాట్లాడను అనేది కాదు. ప్రజల్పము మాట్లాడాలి, ప్రజల్పం చేయదు. అంటే అనవసరమైన కృష్ణుడి కోసము వాక్కును ఉపయోగిస్తాం. అంటే కృష్ణ సేవలు, కృష్ణుని కీర్తించడము, కృష్ణ కథ చర్చించుకోవటం, ఇవన్నీ అన్యమైన వాటికి ఉపయోగించారు వాక్కు. అదే మునివ్రతులు అంటే మౌనంగా ఉండటం, ప్రజల్ప నుంచి దూరంగా ఉండటం. మనకు కూడా ఇది వర్తిస్తుంది. మనం కూడా భక్తిలో ఎదగాలి అనుకున్నప్పుడు ప్రజల్ప మాట్లాడకుండా కేవలము కృష్ణుని గురించి చర్చించుకోవటం, కృష్ణుని గురించి మాట్లాడడం, కృష్ణుని గురించి చర్చించుకోవటం. ఇక్కడ అంబరీష్ మహారాజ్ యొక్క ఉదాహరణ కూడా ఇచ్చారు. అంబరీష్ మహారాజ్ ఎలా తన భక్తిని ఎలా వ్యక్తపరిచారు అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. చాలా వివరణలోకి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత 72వ శ్లోకం చూద్దాం. ప్రజాపతులందరూ ప్రభు అయిన బ్రహ్మదేవుడి స్తోత్రంలో తొలుత మాకు తెలిసిన వాడు భృగువు మొదలగు ప్రజాపతులు సృష్టికారం నిలబడి కనుక వారి ఈ స్తోత్రము ఉపదేశించబడినది. బ్రహ్మదేవుడికి చేత ఈ రుద్రుడికి అంటే శివుడికి, తర్వాత సృష్టి కార్యం ఎవరైతే చేయాలనుకుంటారో అందరికీ, ఈ ప్రజాపతులందరికీ ఈ స్తోత్రాన్ని ఉపదేశించారని చెప్తున్నారు. నేను ఇప్పుడు నీకు ఉపదేశిస్తాను. ఇంకొక కోణంలో చెప్పుకోవచ్చు. ఎవరైతే అంటే ప్రభు రాజులుగా అంటే ప్రజలను పాలించే వారిగా ఉన్న స్థితిలో ఉంటారో వారు కృష్ణ స్మరణ, కృష్ణ భక్తి చెయ్యాలి అని మనం ఇంకో కోణంలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజాపతులు అంటున్నారు, ప్రజలను సృజించి ప్రజలను పాలించేవారు. వీళ్ళు అంటే ఆ కార్యాన్ని చెయ్యాలంటే కృష్ణ భక్తి సంపూర్ణంగా యథావిధిగా కృష్ణుని అనుసరించి కృష్ణుని విధి విధానాలు చెయ్యాలి అంటే ఈ శ్లోకాలని గుర్తు పెట్టుకోవాలి, శ్లోకాలని స్మరించాలంటారు. అంటే మనం ఇంకో కోణంలో ఇలా చెప్పుకోవచ్చు. ఎవరైతే రాజకీయ నాయకులు లేదా ప్రజల్ని పాలించే స్థితిలో ఉన్నారో వారందరూ కృష్ణ భక్తులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము సంపూర్ణంగా సుఖశాంతులతో ఉండగలం అనేసి చెప్తూ వచ్చారు. తర్వాత
ఇంకోటి ఏంటంటే ఈ భాషను చెప్తూ ఇంకో విషయం ఈ భాషలో ఏం చెప్తూ వచ్చారంటే సారీ ఇంకో ఈ వచ్చే భాషలో ఏం చెప్తూ వచ్చారంటే ఆ, ఈ రాజకీయ నాయకులు లేదా సారీ ఈ రాజకీయ నాయకులు ఏవైతే చేస్తూ ఉంటారో కార్యాలు చేస్తూ ఉంటారో ఆ కార్యం ఏంటి మళ్ళీ భౌతికమైన కార్యం అంటే భౌతిక బంధనాలు ఉంటాయి. ఆ భౌతిక బంధనాలు చిక్కుకోకుండా ఎలా కార్యాలు చేయాలంటే కృష్ణ స్మరణలో కృష్ణుడికి అనుగుణంగా విష్ణువు సంతృప్తి చెందే విధంగా చేస్తే ఆ కార్యాలు కర్మ బంధనాలు చిక్కుకోవు. అదే ఈ రాబోయే శ్లోకాల్లో శివుడు కూడా చెప్తూ వచ్చారు. బ్రహ్మదేవుడు చెప్పారు మాకు, మేము సృష్టిని సృజించేటప్పుడు ఈ ప్రజాపతులకు మాకు ఏవైతే శ్లోకాలు ఈ స్తోత్రం చెప్పారో మా బ్రహ్మదేవుడు చెబుతూ మీరు వారికి ఉపదేశించారు. అయ్యా మీరు ఈ భౌతిక జగత్తుతో మీరు సంపర్కం ఉంటుంది. ఈ సృజించే క్రమంలో ఈ భౌతిక జగత్తుతో సంపర్కం ఉన్నప్పుడు భౌతిక జగత్తు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావానికి లోను కాకుండా ఉండాలంటే ఈ స్తోత్రాలు అంటే కృష్ణ స్మరణ చేయండి. ఈ స్తోత్రాలు జపిస్తూ ఉండండి. ఈ మనం ఏం నేర్చుకోవాలంటే ఎవరైతే కుటుంబ స్థాయిలో కానీ, సంఘ స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ, జాతి స్థాయిలో కానీ ఎవరైతే ప్రజల్ని పాలించే స్థితిలో ఉన్నారో వారు ఈ భౌతిక జగత్తులో కర్మబంధాలు చిక్కుకోకుండా పాలించాలి, సక్రమంగా పాలించాలి అన్నప్పుడు కృష్ణ స్మరణ, కృష్ణ భక్తి అంటే కృష్ణ చైతన్యం కలిగి ఉండాలి అని మనం తెలుసుకోవాలి. తర్వాత 73వ శ్లోకం చూద్దాం. ప్రజా సృష్టిగా బ్రహ్మదేవుడు ఆదేశించిన ప్రధాన మేమందరము దేవదేవుతో స్తుతించుచు ఈ స్తోత్రం చేసి అజ్ఞానం నుండి పూర్తిగా విడివడితిమి. అజ్ఞానము ఆ విధము నేను నానా విధములకు జీవజాలమును సృజింపగలిగితిని. ఇది మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవాను యందే మనస్సు సంలగ్నమై ఉండి శ్రద్ధతోనూ ఆధారముతోనూ ఈ స్తోత్రము జపించుచు భక్తుడు అచిరకాలంలో జీవిత పరమశ్రేయస్సును పడేయగలడు. జీవిత పరమశ్రేయస్సు ఏంటి అంటే తన స్థితిలో, తన నిజమైన స్థితిలో నెలకొనడమే జీవిత పరమశ్రేయస్సు. అది జీవిత పరమశ్రేయస్సు కృష్ణుడికి సేవ చేయడమే. కృష్ణుడు తన స్థితిలో నెలకొని అంటే తన స్థితి ఏంటి, నిజమైన స్థితి ఏంటి, కృష్ణ సేవ కూడా కృష్ణుని సేవ చేయడం. కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాలు జపిస్తూ ఉంటారో అంటే కృష్ణుని స్మరిస్తూ ఉంటారో వారు కృష్ణ భక్తిని పొందగలరు. తన నిజమైన స్థితిలో నుండి కృష్ణునికి సేవ చేయగలరు అనేసి చెప్పుకోవచ్చు. ఈ భౌతిక జగత్తు గల అనేక రకముల శ్రేయస్సులలో జ్ఞానము పొందడము పరమోన్నతమైనదిగా భావపడను. ఏలైనా జ్ఞాన నౌక చేతనే మనుషుడు అన్యథా దుస్తారమైన అజ్ఞాన సాగరంలో దాటగలడు. ఇది కూడా చాలా వివరాత్మకంగా చెప్పుకోవచ్చు. మనము రెండు విషయాల్లో చెప్పుకుందాం. ఏంటంటే జ్ఞానం అంటే జ్ఞానయోగం అని కాదు, భగవంతునికి సంబంధించిన జ్ఞానము పొందటము చాలా శ్రేయస్కరము ఈ భౌతిక జగత్తులో. ఎందుకంటే అదే మళ్ళీ ఈ భౌతిక సాగరం నుంచి మనకు ఒక జ్ఞాన నౌక మనకు నావలాగా మనకు పనిచేస్తుంది ఈ అజ్ఞాన సాగరాన్ని దాటడానికి. మనకు చాలా మంది ఈ భాషలో చెప్తూ వచ్చారు ప్రభుపాద వారు. చాలా మంది ఈ విషయం తెలియకోకుండానే ఉన్నారు. ఈ విషయము భౌతిక జగత్తు యొక్క నియమాలు తెలియకోకుండా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేయడం వల్ల మళ్ళీ భౌతిక బంధాలలో చిక్కుకుంటూ ఉన్నారు. కాబట్టి
సారీ, క్షమించండి. తప్పులు తెలియక తప్పులు చేస్తూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈ జ్ఞానం అందించండి. జ్ఞానం అందించి ఆ జ్ఞానం ద్వారా ఈ భౌతిక సాగరాన్ని దాటడానికి ప్రయత్నించండి. మనకు కూడా అంటే ఈ జ్ఞానము మనము నలుగురికి పంచాలి అనే విషయం కూడా మనం నేర్చుకోవచ్చు ఈ శ్లోకం ద్వారా. ఎవరైతే సామాన్య జనం ఉన్నారో వారికి ఈ జ్ఞానం తెలియదు. ఈ సామాన్య జనం మనకు అన్య లోకాల్లో కృష్ణ భక్తి గురించి తెలియదు. కృష్ణుడి యొక్క భక్తి ద్వారానే మనము కృష్ణ లోకానికి వెళ్తామనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేదు. నేను ఒక సందర్భంలో ఇలాంటి తరగతిలోనే గొప్ప వైష్ణవులకు ప్రశ్న అడిగారు, ప్రభుజీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా, వాళ్ళకి ఇంకా అవసరం చాలా ఉంటాయి కదా, వాళ్ళకి చాలా ఉంటే అంటే మనకి ఇవన్నీ బంధనాలు ఉంటాయి కానీ వారికి ఆ బంధనాలు కూడా ఉండొచ్చు. అంటే ఆకలి దప్పిక ఇవన్నీ ఉండవు కదా వేరే లోకాల్లో దేవతలకు. వారు ఇంకా సులభంగా చేయొచ్చు కదా ఈ కృష్ణ భక్తిని, సులభంగా చేసి ఇంకా వారు వెళ్ళిపోవచ్చు కదా, త్వరగా వెళ్ళిపోవచ్చు కదా అంటే వైష్ణవులు చెప్తూ వచ్చారు. అంటే వారికి ఈ విధానం మీద అవగాహన లేదు, విధానమే తెలియదని. మనకు అంతటి గొప్ప వరం మనకు లభించింది. ఇక్కడ ఏంటంటే మనకు కృష్ణుడు ఈ చైతన్య మహాప్రభువుగా రావటము, వారు ఇచ్చిన విధానము మనకు చాలా విలువైనది, చాలా సులభంగా లభించింది. కాబట్టి మనం వదులుకోకూడదు. ఇది దేవతలకు కూడా అవకాశం లేదు ఈ అవకాశం. కాబట్టి మనం అందరికీ తెలియని వారికి పంచాలి, వారికి తెలియజెప్పాలి. దాని ద్వారా ఏంటంటే ఈ జ్ఞానం అనే నౌక ద్వారా ఈ భౌతిక జగత్తును దాటగలగరు. 76, 77, 78, 79 ఒకేసారి చూద్దాం. శ్రీహరి భక్తుల సేవ మరియు ఆరాధన మిగులు కఠినమైనను నేను గానము చేసిన ఈ స్తోత్రము పఠించు వాడు అతి సులభంగా ఆ దేవుని కరుణను పడ్డాడు. ఇది చాలా దుర్లభమైనది. కృష్ణ భక్తి పొందటమే చాలా దుర్లభమైనది. అలాంటి కృష్ణ భక్తి ఆరాధన చాలా కఠినమైనది. కానీ అది ఎలా సులభం అవుతుంది? ఎందుకు అంత సులభమైంది మనకు? కృష్ణ భక్తి సామాన్యమైనది కాదు. అలాంటి కృష్ణ భక్తి మనకి ఎలా సులభంగా లభించింది? కేవలం కృష్ణ భక్తుల ద్వారా. అది ప్రభుపాదులు, చైతన్య ఆచార్యుల ద్వారా మనకు లభించింది. అలాంటి ఈ గొప్ప వైష్ణవుడైన శివుడి ద్వారా మనకు ఈ స్తోత్రము వచ్చింది. ఆ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఆ దేవదేవుని కన్నా సులభం అవుతుంది అని ఇక్కడ పరిస్థితుల్లో చెప్తున్నారు. అంటే మనం ఆచార్యులను అనుసరించడం ద్వారా భక్తి సులభం అవుతుంది. ఎంత గొప్ప కార్యం! లోకధామానికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి సామాన్య విషయం కాని అప్పటికీ మన ఊహలో అందనప్పటి విషయమైనా కానీ చాలా సులభమైన మార్గము, సులభమైన విధానం ఏంటంటే ఆచారాలను అనుసరించడం ద్వారా. ఇక్కడ ఏంటంటే అయ్యా నేను చెప్పే ఈ శ్లోకాలను పఠించండి. శివుడు చెప్తున్నారు. శివుడు గొప్ప వైష్ణవుడు. ఆ వైష్ణవుడు చెప్తున్నారు, అయ్యా నేను ఇచ్చిన శ్లోకాలను పఠిస్తే మీకు చాలా సులభం అవుతుంది. దేవదేవుడి సమస్త శ్రేష్ఠులు పరమ ప్రియమైన వాడు నేను గానం చేసిన ఈ గీతంను గానం చేయని నరుడు దేవదేవుని ప్రసన్నం చేయగలడు. దేవదేవుడు ప్రసన్నుడు ఎలా అవుతారు? దేవదేవుడు ప్రసన్నుడు భక్తుల ద్వారానే. గొప్ప భక్తుల వారు వివరించిన గుణకీర్తనల ద్వారా మాత్రమే ప్రసన్నుడు అవుతారు. ఇలా శివుడు ఇచ్చిన ఈ శ్లోకాల ద్వారా భగవంతుడు ప్రసన్నం కాగలడు. మనం గొప్ప పాండిత్యంతో ఎంత రాసినా కానీ ప్రసన్నుడు కాడు. ఒకవేళ అభక్తుడైతే ఎంత గొప్ప పాండిత్యంతో ఎన్ని శ్లోకాలు రచించినా కానీ అవి స్వీకరింపబడు భగవంతుడి. కానీ అదే భక్తి కలిగి పెద్ద రచన కూడా చేయనవసరం లేదు. కేవలము స్వామి మీరే సర్వనియంత్రకుడు అన్నా కానీ సరి. అది ఇక్కడ మనం చూడాలి. అంటే భక్తుల ద్వారానే మనం భగవంతుని ప్రసన్నం చేయగలుగుతాం అనేసి మన విషయాన్ని గమనించాలి. 78వ శ్లోకం. ఉషాకాలమునే లేచి ముక్లిత హస్తులైన నేను గానం చేసి ఈ స్తుతం పఠించువాడు
ఆ విధంగా ఇతరులు దానిని వినుటకు అవకాశం కలిగినవాడు నిక్కముగా కర్మ నుండి విను. అంటే ఎవరైతే ఈ శ్లోకాలను పఠిస్తారో వారు పొద్దున్నే లేచి ఈ శ్లోకాలను పఠిస్తారో వారు ముక్తులవుతారు. మనకు ప్రభుపాదుల వారు ఎందుకు పొద్దున్నే ఇచ్చారు మనకు? పొద్దున్నే మంగళారతి ఇచ్చారు, గురువాష్టకం ఇచ్చారు, మంగళారతి ఇచ్చారు. ఎందుకు పొద్దున్నే 7 గంటలకు 6 గంటలకు లేచి నిదానంగా చేసుకోవచ్చు కదా. ఈ ఫలస్తుతే ఆధారాలు. ఎందుకు ప్రభుపాదుల వారు ఇచ్చారు, ఇలా విధానం ఇచ్చారు? పొద్దున్నే లేవాలి, గురువాష్టకం చేయాలి. గురువాష్టకం కూడా భక్తుల యొక్క కీర్తన, భగవంతుని యొక్క కీర్తనే. 79వ శ్లోకం చూద్దాం. రాజకుమారుల, నేను మీకు వినిపించిన స్తోత్రం దేవదేవుని ప్రీత్యర్థమైన గొప్ప తపస్సుకు సమానంగా ఉపయుక్తమై ఈ స్తోత్రం మీరు జపించుడు. ఈ రీతిలో పరిపక్వత చెంది మీ జీవితం సాఫల్యము చెంది సమస్త ఇష్టంలో మీకు తప్పకుండా భగవంతుని కీర్తించడం వల్ల సర్వాభిష్టాలు నెరవేరుతాయి. ఈ భౌతిక జగత్తులో కోరికలు ఉన్నప్పటికీ భగవంతుని ద్వారా పొందటమే శ్రేయస్కరము. అందమైన దేవి దేవతల ద్వారా కంటే భగవంతుని ద్వారానే పొందటం శ్రేయస్కరము. అలాంటి ఒకవేళ ధార్మిక స్థాయిలో ఉన్న భక్తుడు అభిష్టాలు ఉన్నా కానీ అభిష్టాలు కూడా నెరవేరుతాయి, సమస్త అభిష్టాలు నెరవేరుతాయి. పరమ లక్ష్యమైన గోలోక ధామం కూడా సిద్ధిస్తుంది ఈ శ్లోకాలను జపించడం. కరెక్ట్. ఇంతతో తరగతి ముగిస్తున్నాము. ఏమైనా 2-3 ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. ఇప్పటికే చాలా. ప్రభుజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ దండోత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రభుజీ హరే కృష్ణ.